ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు. ఈ ఉగాది పండగ మార్పును సూచిస్తుంది. ఈ మార్పు అందరి భవిష్యత్తుకు నాంది. విశ్వావసునామ సంవత్సరంలో మరి తులారాశి వాళ్లకు ఎలా ఉండబోతుంది? వాళ్ళలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? గ్రహస్థితి ఎలా ఉంది? ఈ మార్పులకు కారణం ఏంటి? ఈ మార్పుల వల్ల మరి వాళ్ళు అనుభవించబోయేది ఏంటి? మరి అలాంటి వాటికి వాళ్ళకున్న కష్టాలు, నష్టాలు ఏమైనా సంభవిస్తే ఎలాంటి సూచనలు పాటించాలి అని చెప్పి ఈరోజు మన హిట్ టీవీ స్టూడియోలో మన ముందున్నారు ఆస్ట్రో సైకాలజిస్ట్ నాగనాథ్ గారు. మరి వారి మాటల్లోనే తెలుసుకుందాము అసలు ఏం జరగబోతుంది, ఎలాంటి మార్పులు రాబోతున్నాయని. నాగనాథ్ గారిని సంప్రదించాలంటే స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు. నమస్తే సార్. సార్, ఇప్పుడు ముఖ్యంగా తెలుసుకోవాలంటే ఈ ఉగాది సంవత్సరం నుంచి అంటే విశ్వవసునామ సంవత్సరం ఇది. ఈ సంవత్సరం నుంచి మరి తులారాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది, వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉంది, వాళ్ళలో మార్పులు ఎలా రాబోతున్నాయి, ఈ మార్పులు నిజమేనా, అసలు వస్తాయా, ఈ మార్పులు వస్తే ఒకవేళ వాళ్లకు కలిగే నష్టాలేంటి, ఆ నష్టాలకి మీరు సూచించబోయే సూచనలు ఎలా ఉండబోతున్నాయి సార్? తప్పకుండా. ముఖ్యంగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. విశ్వయోగభిలాషి మీ ఎస్వి నాగనాథ్, ఆస్ట్రో సైకాలజిస్ట్. తులారాశి వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళకి షడ్గ్రహ కూటమి షష్టమ భావంలో వస్తుంది. ఓకే. 6 గ్రహాలు వీళ్ళకి మీనరాశిలో ఉంటాయి. షడ్గ్రహము వీళ్ళకి వృషభ రాశిలో గురుస్థానము, కుజుడి యొక్క స్థానం వాళ్ళకి మిథునంలో, వ్యయభావం అనే కన్యారాశిలో వాళ్ళకి కేతు ఉంటాడు. ఇది ఆ రోజు పండగ రోజు గ్రహస్థితి. అయితే మే మాసము ముఖ్యంగా 18వ తారీఖు నుంచి 22వ తారీఖు మధ్యలో చూస్తే గురు సంచారం వాళ్ళకి వృషభం నుంచి మిథునంలోకి, రాహు మీనంలో నుంచి వాళ్ళ కుంభంలోకి, కన్యా నుంచి వాళ్ళకి సింహరాశిలోకి కేతువు. సో ఈ యొక్క గ్రహాల యొక్క మార్పు కూడా జరుగుతుంది. ఈ మారిన గ్రహాలు, మారబోయే గ్రహాలు ఏవైతే ఉన్నాయో, ఈ షడ్గ్రహ కూటమి అనేది కేవలం ఒక 2 రోజులు మాత్రమే ఉంటుంది వాళ్ళకి. ఆ తర్వాత పంచగ్రహ కూటమి మిగతా 3-4 నెలల్లో గ్రహాలన్నింటి కూడా అక్కడి నుంచి మళ్ళా వివిధ రాశుల్లోకి ప్రయాణం చేస్తాయి. అక్కడ ఒక శనిగ్రహం మాత్రమే ఉంటాడు. ఒక షడ్గ్రహ కూటమి వెళ్ళిపోతుంది. ఈ షష్టమ భావంలో ఉన్నటువంటి శనిగ్రహము వీళ్ళకి ఒకటైతే, రెండోది సప్తమ భావంలో ప్రస్తుతం ఉన్నటువంటి గురుగ్రహం అష్టమ భావంలోకి వెళ్తాడు. సో వీళ్ళకి పంచమ భావంలోకి వీళ్ళకి రాహు ప్రవేశిస్తాడు. లాభస్థానంలోకి వీళ్ళకి కేతు వస్తాడు. సో వీళ్ళకి ముందుగానే అంటే అసలు తులారాశి వాళ్ళు అంటేనే వీళ్ళు ఎప్పుడు కూడా ఏ పని చేసినా కానీ న్యాచురల్గా, మనస్ఫూర్తిగా ఏ పని చేసినా కానీ ఎదుటి వాళ్ళ భావాలు దెబ్బతినకుండా, ఎదుటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మానవత్వం అంటే అపారమైనటువంటి మానవత్వం కలిగినటువంటి రాశి ఒకటి ఏదైనా ఉంది అంటే ఫస్ట్ ప్రయారిటీ మాత్రం నేను అది తులారాశి వాళ్ళకి ఇస్తాను. ఎందుకంటే వాళ్ళు ఏ పని చేసినా వాళ్ళ టాప్ ప్రయారిటీ ఎమోషన్ ఏంటంటే ఎదుటి వాళ్ళని మనం అనవసరంగా బాధ పెట్టద్దు, ఎదుటి వాళ్ళని అనవసరంగా మనము మోసం చేయకూడదు. సాధ్యమైనంత వరకు ఎప్పుడు చెప్పులు వేసుకుని రెడీగా ఉంటారు అవతల పిలిస్తే హెల్ప్ చేయడానికి. అంటే అపారమైనటువంటి మానవత్వం కలిగినటువంటి రాశి. కానీ సొంత విషయాల దగ్గరకు వచ్చేటప్పటికి వీళ్ళకి నిర్ణయ శక్తి ఉండదు. వీళ్ళ జీవితంలో ఒక 15 సంవత్సరాల పిల్లవాడిని కానీ, ఒక అమ్మాయిని కానీ తీసుకొని, ఒక 70 సంవత్సరాల వృద్ధుడిని తీసుకున్నా కానీ వాళ్ళని అడిగి చూడండి, వాళ్ళ జీవితంలో చాలా మటుకు కూడా స్వయంకృతాపరార్థమే. మనకి ప్రారబ్ధ సంచిత అగామి కర్మల్లాగా స్వయంకృతాపరార్థ కర్మ అని కూడా మనం అనుకుంటుంటాం. అంటే మన చేతులారా మన ఆలోచనలో ఒక స్థిరత్వం లేకపోతాం, ఒక క్రమశిక్షణ. వీళ్ళలోంచి మీరు ప్రపంచమంతా పాటిస్తుంటే క్రమశిక్షణ మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. కానీ వాళ్ళకంటూ కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. సొసైటీ అంతా పాటించేది వీళ్ళు పాటించాలని ఏం లేదు. వాళ్ళకు తోచింది, వాళ్ళకి ఏదైతే మంచిగా అనిపించింది, వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చినవి మాత్రమే వీళ్ళు పాటిస్తారు. వీళ్ళని మీరు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే కూడా వీళ్ళు కుటుంబం కోసం మాత్రమే మారుతారు మేడం. వీళ్ళు సమాజంలో వ్యక్తులు వచ్చి వీళ్ళ మీద ప్రభావితం చేస్తే వీళ్ళ అభిప్రాయాలు, నిర్ణయాలు మార్చుకోరు. ఒకవేళ తప్పనిసరిగా మార్చుకున్నా కానీ మళ్ళీ దాని తర్వాత మళ్ళీ మొదటికి వచ్చేస్తారు వీళ్ళు. కానీ కుటుంబం కోసం టాప్ ప్రయారిటీ అనమాట. ఫ్యామిలీ ఈజ్ టాప్ ప్రయారిటీ టు సాక్రిఫైస్ ఎనీథింగ్. సో అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు వీళ్ళందరి కోసం నిజంగా చెప్పాలంటే మనకి సినిమాల్లో చూపిస్తారు చూడండి, ఇంట్లో ఒక పెద్ద అన్నయ్య కానీ, పెద్ద ఇంట్లో అక్క ఉంటుంది చూడండి, కుటుంబ బాధ్యతలన్నీ నెరవేర్చి తన పర్సనల్ లైఫ్ని కూడా త్యాగం చేసేటువంటి లక్షణాలు కొన్ని క్యారెక్టర్ ఉంటాడు. అది మీకు తులారాశి వాళ్ళకి కనిపిస్తాయి. అయితే ఈ తులారాశి వాళ్ళకి అష్టమ భావంలోకి వీళ్ళకి అష్టమ భావంలో ఉన్నటువంటి ఇప్పుడు గ్రహం ప్రస్తుతం అయితే వాళ్ళకి అష్టమంలో వాళ్ళకి గురుగ్రహం ఉంటుంది. ఇది భాగ్యంలోకి వెళ్ళిపోతుంది. వీళ్ళకి. అయితే ఈ భాగ్యంలోకి వెళ్ళిపోయినటువంటి గురుగ్రహము వీళ్ళకి ధన నష్టం అంటే ముఖ్యంగా ధనానికి సంబంధించినవి,
కుటుంబానికి సంబంధించినవి, ఓకే. ఆర్థికపరమైనటువంటి నష్టాలు, లాభం అంటే ముఖ్యంగా వీళ్ళకి లాభస్థానంలో కూడా వీళ్ళ కేతు ఉంటాడు. ఓకే సార్. సో వీళ్ళకి విపరీతమైన ధన నష్టము, లేకపోతే వీళ్ళకి యోగాలు లేవు, వీళ్ళకి అన్నీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి దాన్ని ఏమంటారంటే డిలే. జాప్యం, డిలే అవుతుంది. కాబట్టి వీళ్ళు కొన్ని నిర్ణయాలు, వీళ్ళు తీసుకునే నిర్ణయాలు కూడా వీళ్ళు ఆల్రెడీ వీళ్ళకి ఒక బలమైన నిర్ణయ శక్తి ఉండదు. ఆలోచనలో ఎప్పుడు కూడా ఎప్పుడు ఆందోళన, ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది మేడం, మీమాంస ఎప్పుడు ఇది చేయాలన్న విషయంలో కూడా. కాబట్టి వీళ్ళు ఎక్కువగా వీళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాల్లో వేరే వాళ్ళతో చర్చించడము, లేకపోతే ఎప్పుడు సమూహంగా అంటే స్నేహితులతో వాళ్ళతో ఉండేటువంటి చర్చలు చేసే వీళ్ళు ఎక్కువగా వీళ్ళ నిర్ణయంలో మార్పులు తెచ్చుకుంటారు. సొంత నిర్ణయం వీళ్ళు తీసుకున్నప్పుడు ఏ విషయాన్నైనా మీరు కొంచెం చిన్న మిస్టేక్స్ ఐడెంటిఫై చేశారనుకోండి, మళ్ళీ ఆలోచన పడిపోతారు, ఎందుకు తీసుకున్నానో. అంటే ప్రతి విషయంలో కూడా ఈ యొక్క కన్ఫ్యూజన్ కానీ, యాంగ్జైటీ కానీ, లేకపోతే వీళ్ళకి సెల్ఫ్ సస్పీషియస్నెస్, వాళ్ళని వాళ్ళే అనుమానించుకుంటే లక్షణం వీళ్ళకి డిఫాల్ట్ ఉంటుంది. 10 మందిలో మీరు 8 మందికి వేసుకోండి. మరి వీళ్ళు ఇంత క్రిటికల్గా ఇప్పుడు షష్టమ భావంలో శని వీళ్ళకి యోగాన్ని ఇస్తాడు అన్నప్పుడు, భాగ్యస్థానంలో కూడా గురువు మిథునంలో ఉంటాడు. వీళ్ళు హయ్యర్ లెవెల్కి వెళ్ళాలి, వీళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలి, లేకపోతే విదేశాల్లోకి వెళ్ళి చదువుకోవాలనుకునే వాళ్ళు, ఒక చిన్న వ్యాపారం చేసేవాడు పెద్ద వ్యాపారం చేయాలనుకుంటాడు, ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునేవాళ్ళు. మరి వీళ్ళందరూ కూడా ఈ డెసిషన్ మేకింగ్ టైంలో, ముఖ్యంగా ఈ డెసిషన్ మేకింగ్ టైంలో ఏ కాలంలో వీళ్ళు నిర్ణయాలు బలపడతాయి అన్న విషయాన్ని కూడా మనం ఒకసారి చూసుకోవాలి. సంవత్సరాంతరం అంటే మళ్ళీ వచ్చే ఉగాది వరకు కూడా మనం ఒకవేళ గ్రహస్థితిని అంతా చూస్తే, ఓవరాల్గా నవగ్రహాల యొక్క పరిస్థితిని చూస్తే వీళ్ళకి ప్రతికూలమైనటువంటి మాసాలు కొన్ని ఉంటాయి. ముఖ్యంగా వీళ్ళకి ప్రతికూలమైనది ఎప్పుడు అంటే జూన్ మాసం. ఈ సంవత్సరంలో జూన్ మాసము, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, ఈ వరుసగా ఉన్నటువంటి 4 మాసాల్లో వీళ్ళు ఏదన్నా ఆల్రెడీ ఒక వ్యాపారంలో ఉన్నారు, కొన్ని లోన్స్ తీసుకున్నారు, లేదా అప్పుల్లో ఉన్నారు అనుకుంటే మాత్రం ఈ మాసాల్లో మళ్ళీ వీళ్ళు రిస్క్ తీసుకొని అడ్వెంచరస్ చేసేటువంటి సందర్భం అయితే ఇది కాదు. ఇది ఒకటి. రెండోది, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాము, ఉద్యోగ ప్రయత్నాల కోసం చాలా సాక్రిఫైస్ చేసాం. కొంతమంది చూడండి ఎక్కడెక్కడి నుంచో పల్లెటూరు నుంచి ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళ పొలాలు అమ్మేసి కూడా ఇక్కడ ఉద్యోగాలు ట్రై చేస్తూ ఉంటారు. సో ఇలాంటి చేసే వాళ్ళకి కూడా ఒక నిజాయితీతో కూడిన సూచన ఏంటంటే, మీరు నిజంగా మీ స్నేహితుల వల్ల, మీ చుట్టుపక్కల వాళ్ళ వల్ల ప్రోద్బలంతో మీరు ఆ నిర్ణయం తీసుకున్నారు అంటే ఎనీథింగ్ రిలేటెడ్ టు ద ఎంప్లాయ్మెంట్, రిస్క్ ఫ్యాక్టర్ ఆన్ ఎంప్లాయ్మెంట్, అప్పుడు మీరు ఆలోచించుకోండి. అది మీకు ప్రతికూలమైనటువంటి టైం అది. ఇది కాకుండా వీళ్ళు జీవిత భాగస్వాములకు సంబంధించింది, వీళ్ళకి సాధ్యమైనంత వరకు వీళ్ళ కుటుంబ పరిస్థితుల్లో ఎటువంటి సమస్యలు వచ్చినా వీళ్ళు కాంప్రమైజ్ అయిపోతారు మేడం. దే ఆర్ ఆల్వేస్ రెడీ టు వేవ్ ద వైట్ ఫ్లాగ్. వైట్ ఫ్లాగ్ అంటే తెలుసు కదా, సరెండర్. సమస్యల్ని సాధ్యమైనంత వరకు చల్లబరచడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో ఈ తులారాశి వాళ్ళు ఎక్కువ ఉంటారు. అది కేవలం కుటుంబానికి సంబంధించింది. అది సామాజిక సమస్య అయితే మాత్రం వీళ్ళు యుద్ధం చేస్తారు ఖచ్చితంగా, అర్థమైందండి. సో వీళ్ళు ముఖ్యంగా ఈ కుటుంబ నేపథ్యం, కుటుంబ సమస్యలు, వీటికి సంబంధించి జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలు అయితే మాత్రం ఈ మాసాలు చెప్పాడు, పర్టికులర్ ఈ మంత్స్ ఏవైతే చెప్పానో, మీరు అగ్రెసివ్ డెసిషన్స్ తీసుకోకపోతే మీకు మంచిది. రెండోది, వీళ్ళకి దూరదృష్టి కన్నా ఎక్కువగా మొండితనం ఎక్కువ ఉంటుంది మేడం. వీళ్ళ మొండితనాన్ని వీళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళ ప్రణాళిక అనుకుంటారు, వీళ్ళకి తెలిసిందే కరెక్ట్ అనుకుంటారు. సో ఈ మొండితనము ముఖ్యంగా సింహరాశిలో వాళ్ళకి కొంచెం మూర్ఖత్వం ఉంటుంది, అతి విశ్వాసంతో పాటు కొంచెం మూర్ఖత్వం ఉంటుంది. కానీ మీకు ఎక్కువ శాతం వీళ్ళలో ఈ మొండితనం కనిపిస్తుంది. సో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నప్పుడు వాళ్ళకి తెలియకుండా ఏర్పడేటువంటి భావాల్ని వీళ్ళు బలంగా పట్టుకొని కూర్చుంటారు. ఈ బలంగా పట్టుకొని మొండిగా ఉండడం వల్లనే చాలా చాలా సందర్భాల్లో వీళ్ళకి ఇంటర్పర్సనల్ రిలేషన్స్ కానీ, పర్సనల్ ఫ్యామిలీ పార్ట్నర్ రిలేటెడ్ ఎమోషన్స్ కానీ డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కలిసే ఉంటారు కానీ ఎడబాటుతో ఉంటారు. అంటే చూడండి, ఒకటే ఇంట్లో ఒకటే ఫ్లాట్లో ఉండి ఒకటే సపరేట్ బెడ్రూమ్స్లో ఉంటారు చూడండి. సో అంటే ఎడముఖం పెడముఖం అంటారు చూడండి. అట్లాంటి లక్షణాలు ముఖ్యంగా వీళ్ళకి ఈ సంవత్సరంలో ముఖ్యంగా జీవిత భాగస్వాములకి సంబంధించిన సూచనలు వీళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈ కుటుంబ స్థానాధిపతి కూడా వీళ్ళకి, సప్తమాధిపతి కూడా, కుజగ్రహం కూడా వీళ్ళకి నేను చెప్పినటువంటి ఈ పర్టికులర్ మాసాలు చెప్పాడండి, ఈ టైంలోనే వాళ్ళకి ఎక్కువగా ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది. కుటుంబ సప్తమ అంటే కళత్ర భావానికి సంబంధించినవి. సో కాబట్టి ఒకవేళ ప్రేమించుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా కానీ పారదర్శకంగా కూర్చొని మాట్లాడుకోవడం వీళ్ళకి మంచిది. సో వీళ్ళకి ఎక్కువగా ఈ సంవత్సరంలో చూపించేటువంటి ఒక నెగిటివ్ ఎన్విరాన్మెంట్ ఏదైనా ఉందంటే అది ఇంటర్పర్సనల్ రిలేషన్, లైఫ్ పార్ట్నర్ రిలేటెడ్ అండ్ ఎంప్లాయీస్కి. వీళ్ళకి ఎక్కువగా ఈ ఇండెక్స్ క్లియర్ ఉంది వాళ్ళకి. ఏంటంటే వీళ్ళకి సెప్టెంబర్ మాసం వరకు ప్రతికూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, వీళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది. సో వీళ్ళు మంచిగా ఆలోచించినా కానీ పరిస్థితులకి, సందర్భానికి వీళ్ళు
అంటే బలహీనమైపోయడం, ఆ, లేకపోతే వాళ్ళ సంకల్పం నెరవేరకపోవడం, ఇటువంటి లక్షణాలు మాత్రం వీళ్ళకి క్లియర్గా ఉన్నాయి. క్లియర్‌గా ఉంది. మరి ఇలాంటి సమస్యల్లో వీళ్ళు పడబోతున్నారు అని చెప్పేసి కూడా మనకు క్లియర్‌గా అర్థమవుతుంది కాబట్టి, ప్రతి దానికి ఒక సమస్యకు పరిష్కారం అనేది తప్పకుండా ఉంటాది. ఆ పరిష్కారం మీ దగ్గర ఉందని కూడా మాకు Yeah. తెలుసు. మరి మీరే ఆ సూచనలు తెలియజేస్తే మరి ఈ తులారాశి వాళ్ళు ముందుగా జాగ్రత్త పడడానికి చాలా అంటే చాలా అవకాశంగా మారుతుందని అనుకుంటున్నాం సార్. తప్పకుండా తులారాశి వాళ్ళకి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే వీళ్ళకి కేతు గ్రహము ఈ మే మాసం నుంచి వాళ్ళకి సింహరాశిలోకి వస్తాడు. హ్మ్. అది లాభస్థానం భావం అవుతుంది. ఓకే. అంటే కేతు ముఖ్యంగా తులారాశి వాళ్ళకి కొంచెం 10 మందిలో 7గురికి హ్మ్. ఈ ఆధ్యాత్మిక పరమైన ఆలోచనలు చిన్నప్పటి నుంచి కూడా కొంచెం దైవ భక్తి ఇవన్నీ లక్షణాలు ఉంటాయి వాళ్ళకి డిఫాల్ట్. ఆ, ఖచ్చితంగా. సో మీరు గ్రహించాల్సింది ఏంటంటే మీలో ఒక స్థిరమైన ఆలోచన, బలమైన ఆలోచన ఒకటి హ్మ్. లేకపోవడం వల్లనే మీ సంకల్పం ఎప్పుడు కూడా నిర్వీర్యం అవ్వడము, వికల్పంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే. నిర్ణయ శక్తి, మీరు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా హ్మ్. మీకు మొండితనము, మీ యొక్క ఆలోచన మానసిక పరమైన ఉండడం వల్ల ప్రతికూలమైనటువంటి ఏ, రాజకీయ పరిస్థితులు కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, కుటుంబ పరిస్థితులు కావచ్చు, ఇవి మీరు ఎప్పుడు ఎదుర్కొంటూనే ఉంటారు. పరిష్కరించుకోవడం అన్నది మీకు నిత్య క్రియ అది. ఓకే. కానీ మీరు ఆ కోరుకున్న దిశగా మీకు ఫలితాలు వస్తున్నాయా హ్మ్. అంటే మాత్రం తప్పకుండా ఈ ఈ సూచనను మీరు పాటించండి. ఓకే. ఒక మాల తీసుకోండి, ఇది మతానికి సంబంధించిన లేదు. ఇది ఒక మాల తీసుకొని ఈ మాలని మీకున్నటువంటి ఈ బొటన వేలుతోని, మీ యొక్క చూపుడు వేలుతోని మీరు స్పర్శ ద్వారా ఈ బీట్స్ని మీరు కౌంట్ చేయండి ఫస్ట్. ఈ బీట్స్ని కౌంట్ చేసేటప్పుడు ఈ బీట్స్తో పాటు మీరు మీ శ్వాసక్రియ, ఇది మనకు జరిగేటువంటి శ్వాసక్రియ ఇది. ఇది మనం చేసేది కాదు, మీకు తెలుసు. ఇది కేవలం మన ఆలోచన, మన మనసు, బుద్ధితో మాత్రమే మనము ఈ యొక్క సాధన చేస్తాం. ఈ స్పర్శకు సంబంధించి స్పర్శ అనుభూతి, ఈ శ్వాసక్రియ, ఇప్పుడు నేను చెప్పినటువంటి మీ మనస్తత్వానికి సంబంధించిన బలాలు, బలహీనతలు కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. సో మీరు ఎప్పుడైతే ఈ స్పర్శని మీరు అనుభూతి పొందుతుంటారో, ఈ స్పర్శలో మీరు ఈ బీట్స్ని మీరు కౌంట్ చేయడము, శ్వాసక్రియ మీదకి మీ మనసుని మళ్ళించడం. ఎట్ ద సేమ్ టైం థర్డ్ ఆస్పెక్ట్ ఏంటి అంటే మీ పర్సనాలిటీ అనాలిసిస్ చేసుకోండి. ఓకే. ఈ పర్సనాలిటీ అనాలిసిస్, అబ్జర్వింగ్ యువర్ ఓన్ బ్రీతింగ్, రెస్పిరేటరీ, అండ్ అట్ ద సేమ్ టైం సెన్సింగ్ యువర్ ద ప్రాక్టీస్ ఆఫ్ దిస్ మాల, ద సాధన. ఇవి గినక మూడుని మీరు ఒక ఏకకాలంలో మీరు అనుభూతి పొందితే మాత్రం మీరు మనసులో కోరుకున్నటువంటి ఏవైతే కోరికలు ఉన్నాయో, భౌతిక ప్రపంచానికి సంబంధించినటువంటి సుఖ సంతోషాలకు సంబంధించిన కోరికలు ఏవైతే ఉన్నాయో, హ్మ్. ఈ కోరికలు మీ భావోద్వేగాల్లో ఉండి అవి నెరవేరకపోవడం వల్లనే మీరు అన్ని రకాల సంప్రదాయాలు పాటిస్తున్నారు. Yes. కానీ ఈ సంప్రదాయాన్ని పాటించినా ఈ సంకల్పం మాత్రం ఎప్పుడు మీతోనే ఉంటుంది. హ్మ్. ఈ సంకల్పమే మీకు ఈ సాధన వల్ల ఏర్పడేటువంటి ఒక గ్యాప్ ఇది. దీన్ని మనం ఏమంటామంటే పరిశీలన భావము అంటాం. ఈ Okay. పరిశీలన భావము మనం దాన్ని అబ్జర్వేషన్ సెన్స్ అని ఇంగ్లీష్లో అంటాం. ఈ అబ్జర్వేషన్ సెన్స్ ఏదైతే ఉందో మనకి ఒక సోల్కి సబ్స్టాన్స్ అంటారు. ఆహారం లాంటిది, మన ఆత్మకు ఆహారం లాంటిది, ఆధ్యాత్మిక జీవితానికి అది నాంది, అది మెట్టు, అది మార్గం. అది ఈ మార్గం అన్నది మీకు ఎప్పుడైతే ఈ భౌతిక సుఖ సంతోషాలకి మీ మనసులో ఉన్న భావాలకు ఎప్పుడైతే ఒక గ్యాప్ క్రియేట్ అవుతుందో, ఈ అబ్జర్వేషన్ సెన్స్ వల్లనే అవుతుంది. అది ఓకే. ఎంత గ్యాప్ క్రియేట్ అవుతుందో అంత ఈక్వల్ ఎనర్జీ, ఈక్వల్ పొటెన్షియల్ మీ సంకల్పానికి వెళ్ళిపోతుంది. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే మనసులో మీరు మీ బలాలు, బలహీనతలు, వ్యక్తిత్వానికి సంబంధించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవడం. ఈ బీట్స్ మీరు కౌంట్ చేసేటప్పుడు మీ శ్వాస మీదకి మీ దృష్టిని తీసుకురావడము. ఈ బీట్స్ కౌంట్ చేసేటప్పుడు ఈ యొక్క స్పర్శని మీరు అనుభూతి పొందాలి. ఈ చూపుడు వేలుతో పాటు మీకున్నటువంటి బొటన్ వేలు, ఈ మూడిటిని కనుక మీరు ఏకకాలంలో 15 నిమిషాలు మీరు సాధన చేయండి. హ్మ్. ఒక పైసా ఖర్చు లేదు మీకు. ఓకే. అర్థమైందా? మీరు కూర్చున్న చోట, నుంచున్న చోట మీరు సాధన చేయొచ్చు. దానికంటూ పర్టికులర్ టైం కూడా ఏం లేదు. హ్మ్. చురుగ్గా మీరు కాస్త ప్రశాంతంగా ఉన్నప్పుడు ఈ చిన్న ప్రయత్నం చేయండి. ఇది మీకు సంకల్పం కింద మారినప్పుడు మీరు ఏ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ మీద మీరు డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. మీరే ఒక సోర్స్ అయిపోతారు. మీ జీవితానికి, మీ సక్సెస్కి, మీ సెల్ఫ్ మోటివేషన్కి మీరే ఒక సోర్స్ అయిపోతారు. దీనివల్ల మీకు డిపెండెన్సీ తగ్గుతుంది, నిర్ణయాల మీద డిపెండెన్సీ తగ్గుతుంది, ఆలోచనలో స్పష్టత వస్తుంది, బుద్ధి వికాసం జరుగుతుంది. ఇంత జరుగుతున్నా కానీ మీరు ప్రయత్నం చేస్తారా లేదన్నది మీ నిజాయితీకి వదిలేస్తున్నది. నేనైతే చాలా నిజాయితీగా ఈ సాధన చేశాను. ఈ సాధన చాలామందితో చేయించాను. చాలామంది జీవితంలో ఉన్న స్టేజ్ నుంచి చాలా బెటర్ స్టేజ్ కూడా వెళ్ళారు. మీరు కూడా వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ చాలా ధన్యవాదాలు. మీరు అన్నారు మీ నిర్ణయానికే వదిలేస్తున్నాను, ఇంత జరుగుతున్నా కానీ ఈ సాధన చేస్తారో లేదో
మీకే వదిలేస్తున్నా అన్నారు. కానీ ఖచ్చితంగా ఈ సాధనను పాటించి తీరుతారు. ఎందుకంటే పైసా కూడా ఖర్చు లేని పరిష్కారాన్ని మీరు చూపించారు కాబట్టి తప్పకుండా తులారాశి వాళ్ళు మా హిట్ టీవీ ద్వారా మీ సూచనలను పాటిస్తారు. అది గట్టిగా మేము నమ్ముతున్నాము. ఈ ఉగాది పండగకి మరి విశ్వవసునామ సంవత్సరం సందర్భంగా కూడా వృశ్చిక రాశి వారికి ఏడాది పొడుగుతా కూడా ఎలా ఉండబోతుంది? వాళ్ళలో ఏమన్నా మార్పులు వస్తాయంటారా? అంటే ఆ రాశికి సంబంధించి కూడా మార్పులు వస్తే ఎలాంటి మార్పులు వస్తాయి? వాళ్ళకు మీరు సూచించబోయే సూచనలు సార్? హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ శ్రేయోభిలాషి ఎస్వి నాగన ఆస్ట్రో సైకాలజిస్ట్. విశ్వావసు అంటే పూర్తిగా నమ్మకం కలిగి ఉండుట, కలిగి ఉన్నవాడు అని అర్థం. వృశ్చిక రాశి అన్నారు కాబట్టి వీళ్ళకున్న సమస్య ఏంటి? సంపూర్ణమైనటువంటి ఆత్మవిశ్వాసము ఉన్నట్టు వాళ్ళ ప్రవర్తనలో మాటల్లో కనిపిస్తుంది తప్ప నిర్ణయాలకు వచ్చినప్పుడు వాళ్ళు కఠినమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు వాళ్ళనే ప్రశ్నించుకునే స్థాయికి వాళ్ళు వెళ్ళిపోతారు. అయితే గోచార ఫల రీత్యా వృశ్చిక రాశి వాళ్ళకి పంచమ భావంలో షడ్గ్రహ కూటమి వస్తుంది. సప్తమ భావంలో వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం గురుగ్రహము, అష్టమంలో వాళ్ళకి కుజుడు, లాభస్థానంలో వాళ్ళకి కేతు ఉంటాడు. ఇది మనకి పండగ రాజు ఉన్నట్టు గ్రహస్థితి. అయితే మే 18 నుంచి 22వ తారీఖు వరకు గురుగ్రహము వృషభ రాశి నుంచి మిథునంలోకి, మనకి మీనరాశి నుంచి కుంభరాశిలోకి రాహు సంచారం, కేతువు కన్య నుంచి సింహంలోకి ప్రవేశిస్తాడు. అయితే ఈ కన్యా రాశి వాళ్ళకి పంచమ షడ్గ్రహ కూటమి అనగానే, పంచమ భావం అంటేనే జనరల్గా ఈ వరల్డ్లీ హ్యాపీనెస్ ఉంటారు, అంటే ప్రాపంచిక సుఖ సంతోషాలకు సంబంధించినటువంటి విషయాలు. అట్ ద సేమ్ టైం ఈ మే మాసం నుంచి వాళ్ళకు వచ్చేటువంటిది వాళ్ళ రాశి రీత్యా చతుర్థ భావంలో రాహు రావడము, అష్టమ భావంలోకి గురువు రావడం. చాలామంది సంకేతాలు ఏం చెప్తున్నారంటే వీళ్ళ వ్యాపారంలో కానీ, స్పెక్యులేషన్స్లో కానీ, లైఫ్ పార్ట్నర్స్తో కానీ, ఇంటర్పర్సనల్ రిలేషన్స్కి సంబంధించి కానీ వీళ్ళకి అన్నీ కూడా ఒడిదుడుకులు వస్తాయి, ఇబ్బందులు ఎదుర్కొంటారు అన్నది అనుకుంటున్నారు. కానీ ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, విపత్తకరమైన సిచ్యువేషన్స్ వచ్చినా కానీ వీళ్ళకి ఈ వృశ్చిక రాశి వాళ్ళలో ఒక బలమైనటువంటి లక్షణం ఏముంటుందంటే వీళ్ళు ఏది కూడా తొందరగా వదిలేయారు మేడం. ప్రయత్నే ఫలి అంటారు చూడండి. ఒకవేళ ఈ 12 రాశులలో లేటుగా ఎవరన్నా ఒక అమ్మాయి నచ్చినా, ఒక అబ్బాయికి అమ్మాయి నచ్చినా, అమ్మాయికి అబ్బాయి నచ్చినా లేటుగా ఎవరైతే కన్ఫర్మేషన్ ఇస్తారు, ఎస్ ఐఎమ్ ఆల్సో లవింగ్ యూ, ఐఎమ్ ఆల్సో ఇన్ లవ్ ఇన్ యూ, ఈ లేట్ కన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళలో వృశ్చిక రాశి వాళ్ళు ఉంటారు. అర్థమైందండి? ఎందుకు చెప్తున్నా అంటే అష్టమ భావంలో గురువు రాగానే మిథున రాశి కావాలి వీళ్ళకి పెళ్లిళ్ళు విడాకులు అయిపోతాయి, వీళ్ళకి విడాకులు అయిపోతాయి, లేదా భాగస్వామి దూరం అయిపోతారు, ప్రేమ వ్యవహారాలు దెబ్బతింటాయని చెప్తున్నారు. అందులో గురువు ఎవరు? వీళ్ళకి ధన పంచమ స్థానాధిపతి, అంటే ధనస్థానం, కుటుంబ స్థానం, వ్యవహార స్థానము పంచమ భావం, పుత్రపుత్రికా భావం అంటారు దాన్ని. ఈ ప్రాపంచిక సుఖ సంతోషాలకు సంబంధించినవి ఇవన్నీ మీకు డిస్టర్బ్ అయిపోయిన తర్వాత మీ మనసులో మనశ్శాంతి ఏముంటుంది? అవునా కదా, ప్రధాన భూమికి అదే కదా. అయితే వీళ్ళకి పంచమ భావంలోకి శనిగ్రహం, పంచమ శని కూడా ఉంటుంది వీళ్ళకి. చతుర్థంలో రాహు, భౌతిక ఇహలోక సుఖాలకు అధిపతి అయినటువంటి గ్రహము ఈ రాహుగ్రహం. సో ఎట్ ద సేమ్ టైం వీళ్ళకి లాభస్థానంలో వీళ్ళకి కేతు వస్తాడు. సో కాబట్టి వీళ్ళకి విపరీతమైనటువంటి ధన నష్టము అని కూడా చాలా మంది విశ్లేషిస్తున్నారు. వృశ్చిక రాశి వాళ్ళల్లో ఉన్న గొప్ప లక్షణం చెప్పా కదా మేడం, వాళ్ళు దేన్ని కూడా తొందరగా వదిలిపెట్టరు. ప్రయత్నం చేయకుండా ప్రపంచం అంతా ప్రభావితం చేసినా కానీ వాళ్ళు ఎక్కడో అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన కోసమే, ఆలోచనతోనే పనిచేస్తారు వీళ్ళు. అంటే ఏంటి, ఆఖరి మూమెంట్ వరకు వీళ్ళు తొందరగా నిర్ధారణకు వచ్చేసి వదిలేసేటువంటి ప్రయత్నం వీళ్ళు చెయ్యరు. ఇది ఒకటైతే వీళ్ళలో ఒక బలహీనత కూడా మనం మాట్లాడుకోవాలి. ఏంటంటే వీళ్ళు ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తులలోని వ్యతిరేక భావజాలంతో వాళ్ళతోని చర్చలకు కానీ, ఆర్గ్యుమెంట్స్కి కానీ, విమర్శలకు కానీ దిగుతారు. ఇది మీరు శత్రువులతో మనం మీరు అనుకోకూడదు. ఈవెన్ బెస్ట్ ఫ్రెండ్స్తోని, లైఫ్ పార్ట్నర్స్తో కూడా మీరు ఏం మాట్లాడినా దానికి వ్యతిరేకంగా మాట్లాడతారు, లేదా వ్యతిరేకపరమైనటువంటి ప్రశ్నలు వేస్తారు. అందులో వాళ్ళకి అనుభవం ఉన్నా లేకపోయినా. నేను చాలా మంది వృశ్చిక రాశి వాళ్ళని చూశాను కదా, ముఖ్యంగా స్పెక్యులేషన్స్లో డబ్బులు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎంత ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు ఈ స్పెక్యులేషన్స్ వాటి మీద ఇంట్రెస్ట్ ఉంటుందో, ఇన్ఫర్మేషన్ ఉంటుందో, అంత స్ట్రాంగ్ డెసిషన్ మేకింగ్ ఎబిలిటీ ఉండదు. వృశ్చిక రాశి వాళ్ళు అంబిషియస్ పీపుల్ అని మీరు అనుకుంటున్నారా? డ్రీమర్స్ అనుకుంటున్నారా? లేకపోతే గ్రీడీ పీపుల్ అనుకుంటున్నారా? గ్రీడ్ అంటే కక్కుర్తి, అంబిషన్ అంటే ఆశయం, డ్రీమర్ అంటే పగటి కలలు కానివాడు. అంటే అంబిషన్ అని అనుకుంటారు. వీళ్ళు అంబిషియస్ కాదు మేడం, వాళ్ళు గ్రీడ్. గ్రీడ్ అంటే తెలుసు కదా, అంటే మనం
పండగ రోజు ఈ పదం వాడితే వాళ్ళు ఫీల్ అవుతారేమో కానీ వాళ్ళకి రెస్ట్లెస్నెస్. వాళ్ళు ఏమి చేసినా మీరు వాళ్ళలో ఒకటి కనిపిస్తుంది మేడం. దే ఆర్ రెస్ట్లెస్ పీపుల్. 24/7 వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు ఆలోచన ద్వారానే పనిచేస్తారు, శరీరం ద్వారానే పనిచేస్తారు. అంటే అంత హైపర్ యాక్టివ్ బాడీ మైండ్ ఉంటుంది వీళ్ళు. దీనివల్ల ఏమైపోతారంటే వాళ్ళు ఆ క్షణంలో వాళ్ళకి ఏమి కరెక్ట్ అనిపిస్తే అలాంటి నిర్ణయాలు తీసుకునే వాళ్ళు 90% మంది ఉంటారు. ఓకే. వీళ్ళు మాట్లాడే దాంట్లో వీళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్లో ప్రణాళిక అది మనకు అనిపిస్తుంది, అది చాలా తెలివిగా అనిపిస్తుంది. కానీ వీళ్ళ నిర్ణయాలన్నీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిత్వం నుంచి తొందరపాటు ఆలోచనలు లేదా ఇన్స్టింక్టివ్ అంటారు. ఇన్స్టింక్టివ్ అంటే ఆ ఒక్క క్షణంలో మీ బ్రెయిన్ నుంచి బాడీకి సిగ్నల్ రాకుండా మీరు తీసుకునే నిర్ణయం. మీరు ఇప్పుడు వేసుకునే డ్రెస్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా మీ ఆలోచన నుంచి మీ బుద్ధి నుంచి వచ్చేది. కానీ మీ బ్రెయిన్ నుంచి బాడీకి సిగ్నల్ రాకుండా కూడా మనం కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. దే ఆర్ వెరీ ఇన్స్టింక్టివ్. దీనివల్లనే నేను చెప్తున్నది చూడండి, అందరు ఇంటర్ప్రిటేషన్ ఏం చేస్తున్నారు, ఈ నెగిటివ్ పాయింట్స్ అని చెప్తున్నారు. ఈ నెగిటివ్ పాయింట్స్ వెనుక కారణం ఏంటి, వాళ్ళ మనోభావాలు ఏంటి, వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి. మరి వాళ్ళు కూడా కోరుకోరు, అరే ఇటువంటి ఆవేశపూరిత నిర్ణయం తీసుకున్నాను, క్షణిక ఆవేశాలు తీసుకున్నాను నాకు అందరు చెప్తారు. కానీ కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు సార్, ఏం చేయాలంటారు? అంటే ఇది పరిస్థితుల ప్రభావం అంటారా లేదా గ్రహాల ప్రభావం? వాళ్ళ జన్మతా వచ్చినట్టు గుణం. అయితే ఇది జన్మతా వచ్చింది కదా, మరి ఆఖరి రోజుల వరకు ఉంటుందని కూడా చాలా మంది అంటారు. కానీ అది కేవలం చర్చల్లో మాత్రమే మనకు వస్తుంది తప్ప పుట్టుకతో వచ్చేటువంటి లక్షణాలు ఎన్నో కూడా మన పెంపకంలో మారిపోతాయి, పరిస్థితులుగా మారుతాయి. మన లైఫ్లో సక్సెస్ ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తారండి? సక్సెస్ వల్ల మనిషికి ఒక ఆశావాదము, ఒక పాజిటివ్ అవుట్లుక్ ఉంటుంది. అది లేని వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది, వేరే వాళ్ళని విమర్శించడము, వేరే వాళ్ళని దూషించడము, లేదా ఊరికి అనవసరంగా నోరు బారేసుకోవడం, ఇవన్నీ ఎవరుంటాయి? లైఫ్లో సక్సెస్ అంటే తెలియని వాడు, ఆ సక్సెస్ని హ్యాపీనెస్కి కన్వర్ట్ చేసుకోలేని వాళ్ళు. కానీ వీళ్ళు వృశ్చిక రాశి వాళ్ళకి డిఫాల్ట్ వీళ్ళకి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ బ్రెయిన్ ఉంటుంది మేడం. వీళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో, ఇన్వెస్ట్మెంట్స్లో, క్యాలిక్యులేషన్స్లో వీళ్ళు చాలా చాలా అంటే వెరీ ఇన్ఫర్మేటివ్ ఉంటారు. ఏది కూడా క్షణికావేశంలో చేయరు, చేసి అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కానీ ఈ లక్షణం ఉంది చూడండి, లైఫ్లో తొందరగా రిచ్ అయిపోవాలి, ఫైనాన్షియల్ పొజిషన్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఒక లగ్జరీ లైఫ్ అంటే వాళ్ళకి ఎక్కువగా ఎదుటి వాళ్ళకి చూపించుకునే లక్షణం ఉంటుంది మేడం. దే వాంటెడ్ టు షో పీపుల్ వాట్ దే హ్యావ్. అది కూడా ఎలా అంటే, మీరు ఒక చిన్న పిల్లవాడికి సైకిల్ కొనుక్కున్నాడు అనుకోండి, వాడు ఆ సైకిల్ తొక్కినా తొక్కకపోయినా అందరు చూశారనుకోండి, ఆ తర్వాత అది తీసుకుపోయి ఇంట్లో పెట్టి రోజు దుమ్ము కూడా తోడవాడు. ఎందుకు? వాడు టార్గెట్ ఏంటి, అందరు చూడాలి. సో వీళ్ళకి కొంచెం కనిపించని స్థాయిలో వీళ్ళకి ఆ షో ఆఫ్ నేచర్ ఉంటుంది. ఈ షో ఆఫ్ నేచర్ వీళ్ళకి ఎక్కడ మీకు కనిపిస్తుంది అంటే, వీళ్ళు ఏదైనా ఒక గొప్ప పని చేస్తే ఆ గొప్ప పని నుంచి ఏర్పడే సంతృప్తి కూడా వేరే వాళ్ళ అభినందనల నుంచే వస్తుంది. వాళ్ళు మీరు మంచి డ్రెస్ వేసుకున్నారని మీకు తెలుసు, మీకు సూట్ అయిందా లేదా మీకు తెలుసు. దట్ ఈస్ మోర్ కంటెంట్మెంట్ రిలేటెడ్, సాటిస్ఫాక్షన్ రిలేటెడ్. కానీ వీళ్ళు అప్రిసియేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. సో వీళ్ళ జీవిత ఆశయం అంతా ఏముంటుందంటే, సామాజికంగా కుటుంబపరమైనటువంటి అభినందనల కోసం వీళ్ళు చాలా సందర్భాల్లో వీళ్ళ వ్యక్తిత్వాన్ని కోల్పోతారు. వేరే వాళ్ళ సమస్యలను ఎత్తినేసుకొని ఆ సమస్యకి వీడే కర్త కర్మ క్రియ అయిపోయి ఆ తర్వాత కరివేపాకు స్థాయికి వీళ్ళు దిగజారిపోతారు. చూడండి ఇన్ని రకాల వైఫల్యాలు వీళ్ళకి. ఓవరాల్గా ఈ సంవత్సరాంతరం, ఈ సంవత్సరం మొత్తం మీరు చూసుకున్న గ్రహస్థితిలో వచ్చిన మార్పులు కూడా చెప్పాను. వీటిలో ముఖ్యంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఒకటి, ఫ్యామిలీ మ్యాటర్స్లో, ఈ రెండిట్లో మనం వీళ్ళకి బలమైన సూచన ఏంటంటే, ఫైనాన్షియల్ మ్యాటర్స్లో వీళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం తప్పకుండా మే జూన్ ఇది వాళ్ళకి మోస్ట్ డిఫికల్ట్ టైం. మే జూన్ ఎస్పెషల్లీ మే మాసం ఒకటి, జూన్ ఒకటి, సెప్టెంబర్, ఫిబ్రవరి, ఈ 4 మాసాల్లో వీళ్ళు ఏమైనా ఇంపల్సివ్ డెసిషన్స్ అంటే, నేను చెప్పాను చూడండి, వీళ్ళలో ఒక గ్రీడ్ ఉంటుంది, అది ఫైనాన్షియల్ మ్యాటర్స్లో చాలా ఎఫెక్ట్ అవుతుంది. అది వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు అందులోకి వెళ్ళిపోతారు, ఆ టైంకి వెళ్ళిపోతారు ముఖ్యంగా. ఎందుకంటే ఈ నిర్ణయ శక్తిని వాళ్ళకి తెలిసి ఉంటుంది మేడం. వీళ్ళు ఎంత జ్ఞానం ఉంటుందంటే, వీళ్ళు చేసే పని అది ఆ ఒక క్షణం ఆలోచించి చేస్తున్నారని తెలిసి ఉంటుంది, కానీ దే ఆర్ అనేబుల్ టు కంట్రోల్ ఇట్. రిపర్కేషన్స్ ఎట్లా ఉంటాయి, కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఈ రీజన్, ఇది వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఏంటంటే, వీళ్ళకి జీవిత భాగస్వామికి సంబంధించినవి, కుటుంబ సభ్యులు, పిల్లలకు సంబంధించినటువంటి ఆస్తి తగాదాలు, లేకపోతే చిరాచరాస్తులు ఉంటాయి చూడండి, వీటికి సంబంధించిన డిస్ప్యూట్స్ ఉంటాయి అన్నది క్లియర్. సో దీన్ని మీరు ఇంటెలిజెన్స్తో ఓవర్కమ్ చేయొచ్చు కదా. ఇప్పుడు చెప్పిన లక్షణాల మీద వీళ్ళు ఫోకస్ చేస్తే దీంట్లో మోర్ దాన్ 50% వాళ్ళు అందులో నుంచి రికవర్ అవుతారు. ఆల్రెడీ వీళ్ళు ఇలాంటి సమస్యల్లో ఉన్నవాళ్ళు అనుకోండి, వీళ్ళు ఆర్గ్యుమెంట్స్కి దిగకుండా, లేకపోతే వీళ్ళకు జనరల్గా గ్రూపిజం చేసేస్తారు తొందరగా, అవి చెయ్యకుండా పరిష్కారాన్ని సూటిగా
ఎందుకంటే వీళ్ళతో మీరు మాట్లాడారనుకోండి ఇచ్చా క్లారిటీ వస్తుంది. అంటే ఎలాంటి పరిష్కారాలు మీరు వీళ్ళతో మాట్లాడారనుకోండి మేడం, ఆ, మీరు ఊహించుకునేదేమో వీళ్ళు చేసే ప్రవర్తనని బట్టి, ఉమ్, వీళ్ళ ఆలోచనని బట్టి మీరు ఊహించుకుంటారు. వీడు ఇట్లాంటి వాళ్ళు, లేకపోతే ఏమి ఇట్లాంటిది అనుకుంటారు. ఓకే. కానీ వీళ్ళు మీరు మాట్లాడగానే మీ అభిప్రాయం మారుతుంది. విచిత్రం. ఉమ్, అరే మనం ఒకటి అనుకున్నామే, ఓకే. అంత నెగిటివ్గా లేరు వీళ్ళు, ఓకే. అంత వైబ్రెంట్గా కూడా లేరు వీళ్ళు. ఉమ్, అంటే వీళ్ళ దగ్గర ఎక్కడో ఒక సాఫ్ట్ ఇంటలెక్చువల్ ఉంది. సొల్యూషన్ ఉంది. ఇదే వీళ్ళు, ఇది ఆయుధం వీళ్ళకి. ఉమ్, పార్ట్నర్స్తో కానీ, లైఫ్ ఉమ్, పార్ట్నర్స్తో కానీ, ప్రేమికులతో కానీ వీళ్ళకి ఏమన్నా వైషమ్యాలు ఏమైనా ఉన్నాయి, డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయి, కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయంటే ఆన్ టేబుల్ ఉమ్, కూర్చొని క్లియర్గా మాట్లాడుకుంటే ఉమ్, వీళ్ళకి కుటుంబ పంచమ భావం అంటే ఈ కుటుంబానికి సంబంధించినవి, కుటుంబ సభ్యులకు సంబంధించినవి, జీవిత భాగస్వామికి సంబంధించినవి, ఆస్తి తగాదాలు లాంటివి ఓవర్ నైట్ క్లియర్ అయిపోతాయి. ఓవర్ నైట్. ఓవర్ నైట్. ఉమ్, ఇది వీళ్ళు చేయడానికి వీళ్ళు కొంచెం వీళ్ళకు ఉన్నటువంటి మొహమాటము, ఇంట్రోవర్ట్ నేచర్ వల్ల వీళ్ళు ఇనిషియేట్ చేయరు. ఉమ్, సో వీళ్ళు ఎవరైనా సపోర్ట్ తీసుకొని కూడా ఓకే. ఇటువంటి వ్యవహారంలో వీళ్ళు కాంప్రమైజ్ అవ్వడం, లేకపోతే ఇంటలెక్చువల్ సొల్యూషన్స్ వెళ్ళడం అనేది వీళ్ళు చేయడానికి వీళ్ళకి అనుకూల దశలన్నీ చెప్పాను. అనుకూలమైనటువంటి పరిస్థితులు ఈ 4 మాసాలు ఏవైతే నేను మెన్షన్ చేశాను పర్టికులర్గా, మే, జూన్, ఉమ్, సెప్టెంబర్ అండ్ ఫిబ్రవరి, ఆ, ఈ మాసాల్లో మాత్రం వీళ్ళు జాగ్రత్తగా అంటే ఇటువంటి విషయాల్లో వీళ్ళు కొంచెం ఇంపల్సివ్గా లేకుండా ఇంటలెక్చువల్గా ఉంటే ఉమ్, ఇప్పుడున్నటువంటి గ్రహస్థితికి ప్రతికూల వాతావరణం ఏదైతే ఏర్పడుతుందో అది కూడా వీళ్ళు అనుకూలంగా మార్చుకోవడానికి వీళ్ళకి కావాల్సినంత సామర్థ్యం, మేధస్సు ఉంది. ఉంది. ఆ 2 నెలలు కొంచెం జాగ్రత్తగా ఉంది. 4 నెలలు. 4 నెలలు సార్. Yeah. 4 నెలలు కాకపోతే జాగ్రత్తగా ఏంటంటే ఒక సగటు మనిషి ఏమంటాడంటే నాకు రాత్రి ఎక్కడి నుంచి వస్తుంది సార్ అంత తెలివితేటలు, అవన్నీ ఆల్రెడీ అలవాటు అయిపోయారు. కోర్టు చుట్టూ తిరిగే వాళ్ళు, ఆస్తి తగాదాలు, అప్పులు అవును. చేసిన వాళ్ళు, ఇంట్రెస్ట్లు కట్టుకునే వాళ్ళు, ఉమ్, రాత్రి వాళ్ళకి సొల్యూషన్ రాదు కదా. మరి వాళ్ళు కోరుకునేది ఏంటి? ఉమ్, ఒక సగటు మనిషి తాను కావాల్సింది కోరుకుంటాడు. అవును, ఖచ్చితంగా. సో దాన్ని సాధించడం కోసం నేను ఎలాంటి నియమాలు పాటించాలి, ఏంటి, నాకు ఎలాంటి సంకల్పం సూచించే వాళ్ళు కావాలి అని కోరుకుంటారు first. తప్పకుండా కోరుకుంటాడు. అందుకే మరి అలాంటి సూచనలు మీరు ఇస్తే బాగుంటుంది తప్పకుండా. సార్. హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా, ముఖ్యంగా వృశ్చిక రాశి వాళ్ళందరూ గమనించాలి ఏంటంటే, ఉమ్, వృశ్చిక రాశి వాళ్ళందరి మీద కూడా చాలా మందికి మీరు పుస్తకాల్లో కూడా చూడండి, వృశ్చిక రాశి వాళ్ళ మీద 2 లక్షణాలు రాసి ఉంటాయి. ఒకటి, వీళ్ళు ఏ వ్యక్తులైనా బాగా కలిసిపోయి వాళ్ళతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ చాలా లాంగ్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు, గొడవలు లేకుండా ఉంటారని రాసి ఉంటుంది. ఇది పాజిటివ్ సైడ్. నెగిటివ్ సైడ్ ఏమవుతుందంటే వీళ్ళు స్నేహితుల మీద కూడా రివెంజ్ తీసుకోవడానికి వెనక్కి వెళ్ళరు. ఓకే. అంటే బెస్ట్ ఫ్రెండ్స్ దగ్గర కూడా వీళ్ళు రివెంజ్ తీసుకుంటారు. ఈ రివెంజ్ తీసుకునే ప్రాసెస్లో వీళ్ళు ఎథిక్స్ మెయింటైన్ చేయాలని చెప్తారు. మరి ఇప్పుడు వీళ్ళకి కుటుంబ పంచమాధిపతి మిథున రాశిలోకి వెళ్ళిపోతాడు కదా, ఇప్పుడు అష్టమ భావంలోకి వెళ్ళిపోతాడు. ఉమ్, మరి కుటుంబంలో పిల్లలతోని మీరు ఎప్పుడైతే మనశ్శాంతితో లేరు, కానీ మనసులో ప్రేమ ఉంది, కానీ మీ మాట వల్ల కావచ్చు, మీ ప్రవర్తన వల్ల కావచ్చు, నిర్ణయం వల్ల కావచ్చు. దీన్ని మీరు ఎట్లా నివారించవచ్చు అంటే ఒక చిన్న సాధనతో కూడిన టెక్నిక్ చెప్తున్నాను. ఒక మాలని తీసుకోండి. ఉమ్, ఈ మాల మీరు స్పర్శ, మనం మాలతో జపమాల అంటాం. ఈ మాల ఏ మాలైనా కావచ్చు, మతాంతం సంబంధం లేదు ఇది. ఉమ్, ఈ మాల మీద మీరు ఏకాగ్రతతోని మీ చూపుడు వేలు, మీకు ఉన్నటువంటి ఈ మనకి థంబ్ అండ్ ఇండెక్స్ ఫింగర్, ఉమ్, ఈ రెండిటి ద్వారా మనం స్పర్శ చేస్తున్నప్పుడు దీన్ని మీరు నెంబర్ ఆఫ్ బీట్స్ కౌంట్ చేయండి. ఈ నెంబర్ ఆఫ్ బీట్స్ మీరు కౌంట్ చేసేటప్పుడు ఓకే. ఎట్ ద సేమ్ టైం మీ యొక్క శ్వాస మీద కూడా మీరు దృష్టి పెట్టండి. ఉమ్, అంటే ఒకటి, మీరు శ్వాస మీద దృష్టి పెట్టు ఈ బీట్స్ని కౌంట్ చేసేటప్పుడు, ఈ స్పర్శని మీరు అనుభూతి పొందాలి. ఉమ్, ఒకటి ఇండెక్స్ ఫింగర్, మీ థంబ్ 2 దానికి కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి ఓకే. ఈ స్పర్శ, ఈ నెంబర్ ఆఫ్ బీట్స్ కౌంట్ చేయడము, ఉమ్, ఈ శ్వాస మీదకి మీ ఏకాగ్రతను తీసుకురావాలి. మొట్టమొదటి మీరు స్పర్శ, నెక్స్ట్ మీ బ్రీతింగ్ మీద మీరు కాన్సన్ట్రేషన్ తీసుకురావాలి. ఉమ్, ఇప్పుడు నేను మీ వ్యక్తిత్వంలో ఉన్నటువంటి లక్షణాలు ఏవైతే చెప్పానో దాన్ని మీరు మెమరైజ్ చేసుకోండి, రీకలెక్ట్ చేసుకోండి. నాలో ఈ లక్షణాలు ఉన్నాయా లేదా, ఓకే. ఉంటే నేను దాన్ని ఏ రకంగా అధిగమించాలి, ఓకే. ఈ బలహీనతలు నన్ను ఎంత ప్రభావితం చేస్తున్నాయి, ఉమ్, ఈ బలహీనతల్ని ప్రభావితం చేయకుండా నేను ఏం చేయగలగాలి అన్న దాన్ని కనుక మీరు మూడిటిని కనుక అనుభూతి ద్వారా, ఆలోచన ద్వారా, మీ బుద్ధి ద్వారా కనుక కనెక్ట్ అయితే, ఎప్పుడైతే మీరు మీ నిర్ణయాల వల్ల, మీ ఆవేశపూరితమైన ఆలోచనల వల్ల మీరు ఎప్పుడైతే నెక్స్ట్ టైం మళ్ళీ అదే తప్పు చేయడము, అలాంటి ఇంపల్సివ్ డెసిషన్స్ మీరు తీసుకోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఉమ్, మిమ్మల్ని గైడ్ చేసేది ఏంటి మేడం? మీ సాధన. అబ్జర్వేషన్ సెన్స్ ద్వారా, ఇదైతే పరిశీలన భావం అని అవును. చెప్పాను, ఈ అబ్జర్వేషన్ సెన్స్ ద్వారా ఉమ్, మీ మనసులో వచ్చినటువంటి ఆలోచనలు అవన్నీ అయితే ఒక ప్లాంటేషన్ జరుగుతుంది. అంటే అవును. ఒక బీజం లాగా ఏర్పడుతుంది. ఉమ్, అదే తప్పుడు నిర్ణయాలు, ఆలోచనలు లేదా అటువంటి బుద్ధి మీకు ఏదైతే వైఫల్యాలకు కారణమవుతుందో, మీ ఫెయిల్యూర్స్కి కారణమవుతుందో అది నివారిస్తుంది మేడం. గుర్తుపెట్టుకోండి, ఏదైతే మీరు సాధన ద్వారా
ఈ అబ్జర్వేషన్ సెన్స్ ద్వారా అయితే మీరు ఆబ్జెక్టివ్ వరల్డ్ అంటే భౌతిక సుఖ సంతోషాలకు సంబంధించిన విషయాలు ఏవైతున్నాయో వాటిని మీ భావోద్వేగాలని మధ్యలో మీరు ఎప్పుడైతే ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు ఈ అబ్జర్వేషన్ సెన్స్ మీకు ఒక వారధి లాగా ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఈ స్పేస్ క్రియేట్ చేస్తారో ఆబ్జెక్టివ్ వరల్డ్కి మీ భావోద్వేగాలు అంటే మీ ఎమోషన్స్కి మధ్యలో మీరు ఒక స్పేస్ క్రియేట్ చేస్తారో అదే మీ డివైన్ స్ట్రెంగ్త్. ఈ అబ్జర్వేషన్ సెన్స్ని సబ్స్టాన్స్ అంటారు, సబ్స్టాన్స్ టు ద సోల్ అంటే ఆత్మక ఆహారం లాంటిది అని చెప్తారు. ఇదే ఆధ్యాత్మిక జీవితానికి కూడా మార్గం కూడా ఇదే. ఎప్పుడైతే మీరు దీని మీద 15 నిమిషాలు మీరు కనుక ఏకాగ్రతతో మీరు కనుక ప్రాక్టీస్ చేస్తారో మీ బుద్ధిని ఆలోచనని మీకున్నటువంటి శ్వాసక్రియని ఇక్కడ ఏదైతే మీరు ఇండెక్స్ ఫింగర్ ద్వారా మీరు ఏదైతే థంబ్ ద్వారా మీరు ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో మీ బొటన్ వేలు మీ చూపుడు వేలు ద్వారా ఏదైతే స్పర్శని ఈ బీట్స్ని మీరు కౌంట్ చేస్తారో ఈ మూడు కనుక ఏకకాలంలో 15 నిమిషాలు కనుక మీరు ఏకాగ్రతతో చేస్తే అదే ఏకాగ్రత మీకు సంకల్ప బలానికి అది ఒక ఎనర్జీ కింద తయారవుతుంది. ఆటోమేటిక్గా మీరు అనుకున్నది పాజిటివ్గా ముందుకు వెళ్తుంది. పాజిటివ్గా ఎందుకు వెళ్తుంది, నెగిటివ్గా వెళ్తుంది అనుకోవచ్చు కదా మేడం. పాజిటివ్గా ఎందుకు వెళ్తుంది అంటే మీ పర్సనాలిటీ ఏంటో మీరు రీకలెక్ట్ చేసుకుంటున్నారు కదా, మీ వ్యక్తిత్వాన్ని కూడా మీరు మర్చిపోవట్లేదు. మీరు మేడం ప్రపంచంలో ఏ కేంద్రానికన్నా వెళ్ళి చూడండి, ఆధ్యాత్మిక కేంద్రం వెళ్ళండి, ఎక్కడన్నా గురువుల దగ్గరకైనా వెళ్ళండి, మీ వ్యక్తిత్వానికి సంబంధించిన విషయాలు పక్కన పెట్టి మిగతావన్నీ ఎందుకు మాట్లాడతారు చెప్పండి. ఇప్పుడు ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి ఆధ్యాత్మిక గురువులందరూ వాళ్ళ వ్యక్తిత్వం జోలికి ఎందుకు రారు? వాళ్ళు రారు, ఎందుకంటే వ్యక్తిత్వం గొప్పది కాదు మేడం. వ్యక్తిత్వం జోలికి వస్తే వాళ్ళు షటర్ బంద్ అయిపోద్ది. ఓకే మేడం, ఇప్పుడు మీరు ఏదో సమస్యతో వెళ్ళారు, అవును, గురువు గారు అంటే రాడి సరే రండమ్మా ఆ కేంద్రంలో చేరండి, మా శిష్య బృందంతో చేరని నేను చెప్తారు. మీరు ఆ శిష్య బృందంతో చేరుతారు, డబ్బులు కడతారు, ఆ సాధన ఒక 11 రోజుల నుంచి 15 రోజులు ఉంటుంది, ఆ ప్రక్రియ నుంచి బయటకు వస్తారు. మీ ఆలోచన మారిందా, మీరు తీసుకున్న నిర్ణయాలు మారినాయా, మీ బలహీనతలు మారాయా, మెరుగుపడ్డాయా? ఏమి మారు? అక్కడ ఎవరు చర్చిస్తారా? ఎవరు చర్చించడు. ఎందుకు చర్చించారు అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తిగతంగా ఎదగడం అన్నది కనుక జరిగితే వాళ్ళు ఇంకొకళ్ళ మీద ఎందుకు ఆధారపడతారు మేడం? వాళ్ళకి ఇంకా కేంద్రాలు ఎందుకు చెప్పండి. సో కాబట్టి నా సలహాలో మీకు ఒక్క పైసా ఖర్చు లేదు. నిజం ఏమండి? నిజం సార్, ఒక్క పైసా ఖర్చు లేదు. నేను 100% నేను చెప్పగలను, నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఈ సంకల్పంలో మనం ఉండడానికి కూడా ఒక టైం అంటూ ఏం లేదు. ఈ టైంలోనే చేయాలి, ఆ టైంలోనే చేయాలి అని చెప్పేసి కూడా దీనికి లిమిట్స్ లేవు. మనం బ్రెయిన్ ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో, మన మనసు మన లగ్నంలో ఉంటుందో అప్పుడు కూర్చొని ఈ సంకల్పాన్ని మనము చేస్తేనంటే పైసా ఖర్చు లేదు, పరిష్కారం కేవలం మీ శ్రద్ధ ఎంత ఉంది, పరిష్కార దిశగా మీ శ్రద్ధ ఎంత ఉంది అంతే. పాజిటివ్ గా మీ సంకల్ప బలం ఎంత ఉంది, మీ సంకల్ప బలం ఎక్కడైతే బ్లాక్ అయిపోయింది, నిర్బంధించబడిందో అక్కడి నుంచి ఈ అబ్జర్వేషన్ సెన్స్ మీకు ఒక యాక్సలరేషన్ క్రియేట్ చేస్తుంది, ముందుకు దోస్తుంది. సో ఈ చిన్న ప్రయత్నం చేయండి, మీ అందరి జీవితంలో మంచి మార్పులు వస్తే మార్పులు రావాలని కూడా నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. ఎందుకు చెప్తున్నానంటే కూడా చాలా మంది కూడా ఉన్నారు సార్, ఈ పూజ చేయండి మంచి జరుగుతుంది, ఆ పూజ చేయండి మంచి జరుగుతుంది అంటే వీళ్ళకి ఈ సమస్యల వల్ల సతమతం అవుతున్న వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని ఆ టైంలో ఎవరు ఏది చెప్పినా నమ్మేస్తున్నారు. నమ్మేసి ఇది చేస్తే నాకు బాగవుతుందేమో, అది చేస్తే నాకు బాగవుతుందేమో, నిజమేనేమో వాళ్ళు చెప్పింది అని చెప్పేసి ఆలోచించకుండా ఎంత అంటే అంత డబ్బులు ఖర్చు పెట్టడానికి సిద్ధపడుతున్నారు. అంటే ఆ మైండ్ సెన్స్ అనేది అలా నెగిటివ్గా వైబ్రేట్ అవ్వడం వల్ల. కానీ ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే మనసు ప్రశాంతంగా పెట్టుకోండి, మైండ్ని రిలాక్స్గా పెట్టుకోండి, పైసా ఖర్చు లేకుండా సంకల్పాన్ని సిద్ధం చేసుకోండి అని చెప్తున్నారు. దీనివల్ల నిజంగా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి ప్రయోజనాలని మా హిట్ టీవీ ప్రేక్షకులకి, అలాగే ఈ రాశుల వల్ల ఎవరెవరికైతే ప్రాబ్లమ్స్ అంటే సమస్యలు వస్తున్నాయో వాళ్ళందరికీ ఇస్తున్న సూచనలు అయితే చాలా చక్కగా ఉన్నాయి సార్. ధనుర్రాశి వారికి ఈ ఉగాది నుంచి ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతుంది, వాళ్ళ గ్రహస్థితి, వాళ్ళు ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి వాళ్ళ జీవితాలలో, అలాగే ఒకవేళ వాళ్ళ సమస్యలను ఎదుర్కోబోతున్నారంటే వీటికి పరిష్కారాలు ఎలా ఉండబోతున్నాయో మీరు వివరిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను సార్. తప్పకుండా. హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ శ్రేయభిలాషి మీ ఎస్వి నాగనాథ్, ఆస్ట్రో సైకాలజిస్ట్. ధనుర్రాశి వాళ్ళకి చతుర్థ భావంలో వీళ్ళకి షడ్గ్రహ కూటమి ఏర్పడుతుంది. ఓకే సార్. ఈ షడ్గ్రహ కూటమితో పాటు వీళ్ళకి గురుగ్రహము వాళ్ళకి పండగ రోజు వృషభ రాశిలో ఉంటాడు, మిథున రాశిలో వాళ్ళకి కుజుడు, సింహరాశిలో వాళ్ళకి కేతువు ఉంటాడు. సో వీళ్ళకి మెయిన్ ఈ షడ్గ్రహ కూటమి యొక్క ప్రభావాన్ని మనం విశ్లేషించే ముందు అసలు వీళ్ళకి ఈ మే మాసం అంటే మే 18వ తారీఖు నుంచి 22వ తారీఖు లోపల
గురుగ్రహము వీళ్ళకి వీళ్ళ రాశి నుంచి అంటే ధనుర్రాశి నుంచి సప్తమ భావానికి ఓకే మారుతాడు. ఓకే రాహుగ్రహము మీనరాశి అంటే చతుర్థ భావంలో ఉన్నటువంటి రాహుగ్రహం వీళ్ళకి కుంభరాశి తృతీయంలోకి వస్తాడు. అదే కేతు గ్రహం వీళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం అయితే దశమ భావంలో ఉన్నాడు, భాగ్యంలోకి వస్తాడు, అంటే 9ంటికి వస్తాడు. ఓకే ఇది వీళ్ళకి గ్రహస్థితిలో మే మాసం నుంచి ప్రధానంగా వచ్చేటువంటి గ్రహస్థితుల మార్పు. చతుర్థ భావంలో ఉన్న గ్రహకూటం మీద షడ్గ్రహ కూటం ఉందో అది వాళ్ళకి 3-4 డేస్లో అది చంద్రుడి యొక్క ప్రయాణం మేషంలోకి వచ్చిన తర్వాత మారిపోతుంది. కాలానుగుణంగా అంటే ఒక 3-4 నెలలు తీసుకుంటే అక్కడ కేవలం ఒక శని గ్రహం తప్ప ఓకే మిగతా అన్ని గ్రహాలు మారిపోతాయి అక్కడి నుంచి. సో కాబట్టి వీళ్ళకి షడ్గ్రహ కూటమి అనగానే ముఖ్యంగా ఈ పండగ రోజు షడ్గ్రహ కూటమి ఉంది. ఈ గురు సంచారం కూడా మే మాసం నుంచి ఉంది, రాహు సంచారం ఉంది. వీటన్నిటి మనము ఓవరాల్గా సంవత్సరాంతరం జరిగేటువంటి గ్రహస్థితులు మనం మార్పులు చూస్తే ఓకే ఈ చతుర్థ భావంలో ఏర్పడినటువంటి ఈ గ్రహ కూటమి ప్లస్ గురు సంచారం అంటే సప్తమ భావంలో ఒకరు మారిన గురువు, ఈ రాశ్యాధిపతి కూడా గురువే ధనురాశికి. సో మనము వీళ్ళని మానసికంగా కూడా కొన్ని విషయాల్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే ధనురాశి వాళ్ళకి ఓకే సార్ అత్యంత స్వేచ్ఛ కోరుకున్నటువంటి రాశుల్లో ద్వితీయ రాశి ఇది. ప్రథమ రాశి ఎవరు? మిథునం. మనం ఆల్రెడీ మాట్లాడిన దాని గురించి. అవును ఈ మిథున రాశి వాళ్ళు వీళ్ళు దైవాంశ సంభూతులు లాంటి జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. అంటే దే ఆల్వేస్ వాంటెడ్ టు బి గార్లెండెడ్ బై ద సొసైటీ పీపుల్ ఫర్ దర్ నాలెడ్జ్. అంటే వాళ్ళు ఎటు పడితే అటు గౌరవం ఇష్టం ఉండదు మేడం వాళ్ళకి. వాళ్ళు చేసిన కష్టానికి, వాళ్ళ సామర్థ్యానికి, వాళ్ళ తెలివితేటలకి, మేధస్సుకి మాత్రమే గౌరవం రావాలని కోరుకునేటువంటి నిజాయితీ ఉంటుంది వీళ్ళకి. వీళ్ళతో మీరు మాట్లాడితే ఎక్కువసేపు మాట్లాడాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఏంటి అన్నది మీకు పావుగంటలో తెలిసిపోతుంది. అట్ ద సేమ్ టైం ఈ ధనురాశిలో వాళ్ళకి ఎక్కువ స్వేచ్ఛని కోరుకోవడం వల్ల వీళ్ళు ఎక్కడ కూడా స్థిరంగా ఉండరు. ఎక్కువగా ఐడెంటిటీ ఇష్టపడతారు, అభినందనలు ఇష్టపడతారు. కాబట్టి వీళ్ళు చేసే ప్రతి పనిలో కూడా చాలా ఉన్నతమైనటువంటి పనులు చేయాలి, ఉన్నతమైన కార్యాచరణ, గొప్ప గొప్ప చదువులు చదవాలి, గొప్ప గొప్ప పదవులు అలంకరించాలి. వీళ్ళు రాజకీయాల్లో ఉన్నారనుకోండి, దే వాంట్ టు గో టు ద టాప్. వీళ్ళు అకాడమిక్స్లో ఉన్నారనుకోండి, దే వాంట్ టు చూస్ ద బెస్ట్ యూనివర్సిటీ ఆఫ్ ద వరల్డ్. ఎంప్లాయ్మెంట్ అనుకోండి, దే వాంట్ టు రీచ్ ద హైయెస్ట్ డెసిగ్నేషన్ ఇన్ ద పర్టికులర్ డొమైన్. ఏ ఫీల్డ్లో ఉన్నా కానీ దే ఆల్వేస్ వాంట్స్ పీపుల్ టు లుక్ ఎట్ దెమ్ అంటే ఇట్లా వాళ్ళని గౌరవంగా ఉన్నతంగా చూడాలనేటువంటి భావము వీళ్ళకి అంతర్లీనంగా పుట్టుకతో ఉంటుంది. ఇప్పుడు ఈ చతుర్థ భావంలో ఉండగానే విద్యాస్థానము ఇవన్నీ వస్తాయి. విద్య, ఈవెన్ మాతృస్థానము, రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్, ల్యాండ్, గోల్డ్, ఇవన్నీ కూడా ఈ చిరస్థిరాస్తులకు సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా ఈ చతుర్థ భావంలో వస్తాయి. కానీ అందులో కూడా మిశ్రమ గ్రహ ఫలితాలు ఉన్నాయి. మిశ్రమం అంటే శత్రుస్థానానికి సంబంధించినవి, మిత్రస్థానానికి సంబంధించిన గ్రహాలన్నీ కూడా అందులో ఉన్నాయి. మరి వీళ్ళు విద్యార్థులుగా ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా విదేశాలకు వెళ్ళి చేయాలనుకుంటున్నప్పుడు సూచన ఏం చెప్పచ్చు అంటే, మీరు ఒక ఐడెంటిటీ కోసము కేవలం మీరు మీ పేరులో ఒక 4 ప్రైడ్ అచీవ్మెంట్స్ రావాలి అనుకోవడంలో మీ మేధస్సు వేరు, గుర్తింపు కోసం మీరు చేసే ప్రయత్నం వేరు. రెండు సపరేట్ కదా మేడం. మీ ఇంటెలిజెన్స్ మీకు ఉంటుంది, కానీ ఈ ఇంటెలిజెన్స్ని మీరు కేవలం ఐడెంటిటీ కోసము, లేకపోతే మీకు ఎన్విరాన్మెంటల్ ప్రొవొకేషన్ అంటే చుట్టుపక్కల వాళ్ళకి వచ్చింది నాకు కూడా రావాలి అనే కోణాన్ని మీరు మాత్రం విస్మరించాలి, వదిలేసేయాలి దాన్ని. వీళ్ళు పూర్తిగా నిజాయితీ, ఎందుకంటే వీళ్ళు ఒకసారి నిర్ణయం తీసేసుకునేటప్పుడు దాని గురించి దూరాలోచన, ప్రణాళిక, ఇన్ఫర్మేషన్ ఎక్కువ తీసుకోరు మేడం. చూడ్డానికి మాత్రం చాలా జీనియస్ కనపడతారు, కానీ ఆచరణకు వచ్చేటప్పటికి మనకి షాక్ అయిపోతారు. ఏంటి నేను ఏదో ఊహించుకున్నా, ఇదేంటి ఇంత మరీ చిన్నపిల్లలు కూడా ఇంత చిన్నగా ఆలోచించారు అనేటువంటి ఆలోచన కూడా ఉంటుంది. సో వీళ్ళు అనుభవం నుంచి జీవితాన్ని, గుణపాఠాలు నేర్చుకోవడం వల్ల అందులో వాళ్ళ తప్పుని వాళ్ళు స్వీకరించారు మేడం. మిథున రాశి తర్వాత ఒక డినయల్ మెకానిజం ఒకవేళ మీకు కనపడుతుంది అంటే ధనురాశి వాళ్ళకి కనిపిస్తుంది. దేనైనా తిరస్కరిస్తారు, దానికి కారణాలు పక్కన వాళ్ళ మీద చేసేస్తారు. సో ఈ డినయల్ మెకానిజం వల్ల వీళ్ళు ఆల్టర్నేటివ్ స్ట్రెంగ్త్ వీళ్ళు ఏం క్రియేట్ చేసుకుంటారంటే ఒక ఫిలాసఫికల్ టెండెన్సీ వీళ్ళు డెవలప్ చేసుకుంటారు. ఇప్పుడు మీరు సూటిగా ఒప్పేసుకున్నారు అనుకోండి, మేడం నా ఆర్థిక స్తోమత ఇంతే, నా వల్ల ఈ వైఫల్యం వచ్చింది అనుకుంటే దానికి మీకు వేదాంతం అవసరం లేదు, సూటిగా ఒప్పేసుకున్నట్టే. సో వీళ్ళు ముఖ్యంగా ఈ ధనురాశిలో జన్మించిన వాళ్ళు చాలా మంది కూడా అండర్ అచీవర్స్ లాగా మిగిలిపోవడానికి కారణం ఏది? ఈ లక్షణమే. వీళ్ళకి ఎంత సామర్థ్యం, తెలివితేటలు ఉన్నా కానీ అందరితో కలిసిపోయేటువంటి సామాజిక పరమైనటువంటి లౌకిక జ్ఞానం శూన్యం. మీకు ధనురాశిలో 10 మందిలో 8 మందికి ఈ లౌకిక జ్ఞానంతో వచ్చేటువంటి సమస్యలు,
ప్రాపంచికపరమైన అవగాహనతో సంబంధించిన విషయాలు, ఉమ్, వీటిని వీళ్ళు కేవలం థియరటికల్గా తెలుసుకోవడానికి యూట్యూబ్లోనో గూగుల్లో తెలుసుకోవడానికి ఇష్టపడతారు తప్ప ఉమ్, దే ఆర్ నాట్ రియల్లీ ప్రిపేర్డ్ టు ఎక్స్పీరియన్స్ okay. వాట్ ఆల్ విచ్ ఇస్ మోర్ ఇన్ఫ్లుయెన్షియల్ అండ్ విచ్ ఇస్ మోర్ ప్రొడక్టివ్ ఫర్ దీస్ పీపుల్. ఉమ్, వీళ్ళు ప్రతిదీ కూడా ఊహాత్మకంగా ఇన్ఫర్మేషన్ ద్వారా తీసుకోవడానికి ఇష్టపడతారు. అది ఈ లక్షణం ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళకి రాస్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి గ్రహము గురుగ్రహం మిథున రాశిలోకి మేలు వస్తుంది, ఓకే. తృతీయంలో రాహు. సో వీళ్ళకి కుటుంబపరమైనటువంటివి, ఆస్తి తగాదాలు, కోర్టు కచేరీలు, తల్లిదండ్రుల ఆస్తులు, వీటికి సంబంధించినవి, జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఉమ్, ప్రధానంగా ముఖ్యంగా వీళ్ళకి ఈ జూన్ మాసం నుంచి వీళ్ళకి ఎఫెక్టివ్ ఉంటాయి మేడం. ఎఫెక్ట్ జూన్, జూలై, ఆగస్ట్ వీళ్ళకి మాత్రం కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణము, వీళ్ళు నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితులు ఎంత ఎంత ప్రేరేపించినా కానీ ఒత్తిడిని తీసుకొని అంతర్లీనంగా పెట్టుకుంటారు తప్ప ఆ ఒత్తిడిని బయటకు తీసేటువంటి బయటికి ప్రయత్నం చేయరు. మళ్ళీ చేయరు. రెండోది వీళ్ళు ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు, షేర్ మార్కెట్స్లో కానీ, గోల్డ్ కానీ, ఉమ్, ల్యాండ్స్లో కానీ వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా ఈ 3 మాసాలు వీళ్ళకి అడ్వైజ్డ్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే వీళ్ళకి మోస్ట్ అంటే వాయిదా వేసుకోవడం మంచిది. వాయిదా వేసుకోవడం మంచిది. వీళ్ళకి అదే. సెప్టెంబర్ అంటే ఆగస్ట్ ఎండింగ్ సెప్టెంబర్ నుంచి వీళ్ళు ఏదైతే వీళ్ళు గతంలో వీళ్ళు అనుకున్నారో, గతంలో ఆల్రెడీ వీళ్ళకి ప్రాపర్టీకి సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నాయో, ఉమ్, ఫ్యామిలీ డిస్ప్యూట్ ప్రాపర్టీస్ ఉంటాయి చూడండి, వీటికి సంబంధించినవి ఉంటాయో, ఉమ్, ఇవన్నీ కూడా వీళ్ళకి ఒక కొలిక్కి వచ్చి ఒక క్లారిటీకి వచ్చేటువంటి అవకాశాలు వీళ్ళకి ఉంటాయి. అవును. సో వీళ్ళకి బెస్ట్ టైం ఏది అంటే మాత్రం ఈ సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయ్యేటువంటి పీరియడ్. ఉమ్, ముఖ్యంగా వీళ్ళకి సంవత్సరాంతరంలో దీర్ఘకాలంగా ఉన్నటువంటి సమస్యలు, ఇవి కేవలం ఆస్తికి సంబంధించిన మాత్రం చెప్తున్నాను. ప్రాపర్టీ, డిస్ప్యూటెడ్ ప్రాపర్టీ ఆర్ ఎనీథింగ్ రిలేటెడ్ టు ద కోర్ట్ ఇష్యూ, ఉమ్, వీటికి సంబంధించినవి వీళ్ళకి అనుకూలమైన వాతావరణం ఆగస్టు మాసం తర్వాత నుంచి సంవత్సరాంతరంలో వీళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి. ఇవి Okay. దీర్ఘకాలిక సమస్యలకు ఇది ఒక కోణం ఉంటుంది. కానీ వీళ్ళు వ్యక్తిగతంగా కుటుంబ పరంలో వీళ్ళు తీసుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు ఏంటంటే, ఇప్పుడు తల్లిదండ్రులు ధనురాశి వాళ్ళు అనుకోండి, ఉమ్, ఉమ్, వీళ్ళకి కూడా ఏంటంటే నేను ఇందాక చెప్పాను చూడండి, ఒక ప్రైడ్ అచీవ్మెంట్ కావాలి. ఓకే. మీరు మీ పిల్లవాడికి ఉన్నతమైనటువంటి గుర్తింపు రావాలి, ఉన్నతమైనటువంటి పేరు రావాలని మీరు కోరుకోవడం తప్పలేదు. ఉమ్, కానీ వాళ్ళకి ఆ సామర్థ్యం ఉందా లేదా మీరు చూడాల్సినటువంటి సందర్భం అది కూడా కూడా ఇప్పుడే. గమనించాలి. ఇప్పుడు వాళ్ళని మీరు పుష్ చేస్తారు, ప్రొవోక్ అవును. చేస్తారు, వాళ్ళ కోసం వాళ్ళు ఒక ట్రాక్లో వెళ్తున్నట్టు మిగతా ఏరియాస్లో వాళ్ళకి వదిలేయడం. ఉమ్, ఇట్లాంటి తల్లిదండ్రులుగా మాత్రం ధనురాశిలో జన్మించిన వాళ్ళు వాళ్ళ ఆలోచనల్ని పిల్లల మీద ప్రభావితం చేయడానికి మాత్రం ఇది కరెక్ట్ పీరియడ్ కాదు. కాదు. కాకపోతే వాళ్ళ ఎబిలిటీ ఎంత, పిల్లల ఎబిలిటీ ఎంత ఉంది, Okay. వాళ్ళు చేయగలిగేటువంటి సామర్థ్యం నిజంగా ఉందా అన్న విషయాన్ని కూడా గ్రహించాలి. ఉమ్, ప్లస్ వీళ్ళకి కొంత మొహమాట వైఖరి, ఇంట్రోవర్ట్ నేచర్ కూడా ఉంటుంది. సో Hmm. వీళ్ళు దాన్ని పోగొట్టుకోవడానికి కూడా వీళ్ళు ప్రయత్నం చేస్తే తీసుకునే నిర్ణయంలో దూరదృష్టి పెరుగుతుంది మేడం. ఓకే. వీళ్ళకి అంటే లాంగ్ టర్మ్ బేస్డ్ ప్లాన్స్ వీళ్ళకి తక్కువ ఉంటాయి. తక్కువ ఉంది. వీళ్ళు షార్ట్ టర్మ్ గోల్స్ ఎక్కువ పెట్టుకుంటారు. వాటినే వీళ్ళు చాలా కన్ఫ్యూజ్డ్ స్టేట్లో అచీవ్ చేస్తారు. ఓకే. వన్ ఆఫ్ ద మోస్ట్ కన్ఫ్యూజ్డ్ రాశి ఏదైనా ఉంది అంటే ధనురాశి. ధనురాశి. మీరు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అడిగితే వాళ్ళు ఫస్ట్ ఇచ్చే డేట్ ఆఫ్ బర్త్ మళ్ళీ సెకండ్ టైం ఆలోచించుకుని ఇచ్చే డేట్ ఆఫ్ బర్త్ కూడా చేంజ్ ఉంటుంది మేడం. అంత కన్ఫ్యూజ్డ్ ఉంటారు. ఆ, ఎందుకు అంటే ఎప్పుడు మల్టీ డైమెన్షనల్ థాట్స్, ఒక పనిలో నుంచి ఇంకో పని నుంచి పొద్దు నుంచి 100 పనులు చేస్తారు. ఉమ్, సో ఇన్ని యాక్టివిటీస్ పెట్టుకోవడం వల్ల ఒక యాక్టివిటీ నుంచి ఇంకో యాక్టివిటీకి షిఫ్ట్ అయ్యేటప్పటికి ఇది మెమరీ తగ్గిపోతుంది. ఓకే. సో ఇది స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే ఇది మెయిన్ స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. స్టూడెంట్స్లో మోర్ దాన్ 60% వాళ్ళకి నేను ఈ పని చేస్తే ఏం పేరు వస్తుంది, ఉమ్, నాకు ఎంత గౌరవం పెరుగుతుందన్న ఆలోచన ఎక్కువ ఉంటుంది తప్ప వాళ్ళు చదువుకి సంబంధించిన ప్లాట్ఫామ్ ఏంటి, రేపు పొద్దున కెరియర్ ఏంటి అనే లాంగ్ టర్మ్ గోల్స్లో వీళ్ళకి క్లారిటీ ఉండదు. ఇది పేరెంట్స్ గమనించాలి. ఓకే. ఇది కనుక గమనించలేదో, ఎందుకంటే మెయిన్ ప్రధానంగా విద్యార్థులు, విదేశాల్లో చదువుకునే వాళ్ళు, ఈ ల్యాండ్స్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, గోల్డ్ బిజినెస్ చేసేవాళ్ళు, వీళ్ళందరికీ ఎక్కువగా ఈ గ్రహస్థితిలో వచ్చేటువంటి మార్పులు ప్రతికూల అనుకూలమైన వాతావరణాన్ని క్లియర్గా చూపిస్తుంది. ఓకే సార్. ఎందుకంటే మరి ధనుర్రాశి వాళ్ళకి కొంచెం వాళ్ళు సమస్యలు ఎదుర్కోబోతున్నారు Yeah. కాబట్టి మరి వీళ్ళకు కూడా మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? నేను అందరికీ ఒకటే సూచన మేడం, ఉమ్, ఎందుకంటే పనికొచ్చే సూచన ఒకటే, అదే. ఎందుకంటే ప్రొడక్టివ్గా. ఎందుకంటే వాళ్ళకు పనికొచ్చేది, వాళ్ళకు ప్రొటెక్టివ్గా ఉండేది, వాళ్ళకు అనుకూలమైనది, వాళ్ళకు పైసా ఖర్చు లేనిది పరిష్కారం. కరెక్ట్. ఇది వాస్తవం. ఎందుకంటే మీరు ఎలా తీసుకున్నా ఓకే, నేనైతే ఇది ఖచ్చితంగా చెప్తాను, 100% చెప్తాను. మీ ఆడియన్స్ కూడా చెప్తే బాగుంటుంది, ఖచ్చితంగా చెప్తారు సార్, ఖచ్చితంగా మీ చెప్తారు, వ్యూవర్స్. ఖచ్చితంగా చెప్తారు. సో ధనురాశి వాళ్ళకి నేను చాలా అనుభవంతో చెప్తున్నాను, ఎన్నో వేల జాతకాలు చూశాను నేను. ఈ ధనురాశి వాళ్ళకి ఎప్పుడు కూడా జీవితంలో వాళ్ళ అతి ఉత్సాహం అంతా కూడా పేరు, డబ్బు,
అంటే ఆర్థికంగా ఇండిపెండెంట్గా ఉండాలి. ఎందుకంటే అది. వీళ్ళు డబ్బు సంపాదించి ఎదుటి వాళ్ళ మీద అహంకారం చూపారు మేడం. వాళ్ళు లావిష్గా ఖర్చు పెట్టేస్తారు. వాళ్ళు ఖర్చు పెట్టుకోవడానికి వాళ్ళు డబ్బులు ఒకళ్ళు అడగడానికి అభిమానం కాబట్టి డబ్బు సంపాదిస్తారు. కానీ చూసేవాళ్ళకి ఎట్లా అనిపిస్తారు, వీళ్ళు వీళ్ళు డబ్బు మనిషి అనిపిస్తారు. కానీ వీళ్ళు సహాయం చేసినప్పుడు కూడా వీళ్ళు చాలా 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 ప్రేమతో సహాయం చేస్తారు. వీళ్ళలో సమస్య ఏంటంటే ప్రతిదీ కూడా ప్రేమతోని ఇన్వాల్వ్మెంట్తోని చేసే లక్షణం ఉండడం వల్ల లౌకికంగా తార్కికంగా చేసేటువంటి పనులు తక్కువ ఉంటాయి. కాబట్టి మీరు కోరుకున్నవి జీవితంలో పేరు ప్రఖ్యాతలు డబ్బు అయినా, కానీ మీరు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ దగ్గర పని చేసేటప్పుడు మీరు చేసిన పనికి మీ శ్రమకి కావాల్సినటువంటి లాభాన్ని కానీ దానికి శ్రమకు దగ్గర ఫలితాన్ని కానీ మీరు అడగలేనట్టు సున్నితత్వం కూడా ఉంటుంది. మరి వీటన్నిటి వల్ల మీరు కోల్పోయి తర్వాత మీరు అంటే మీ మానసికంగా మీరు కృంగిపోవడం కంటే ఓకే సార్ ఒక చిన్న టిప్ చెప్తాను, మీరు ఫాలో అవ్వండి. ఒక ఇట్లాంటిది ఏదైనా మీకు మీకు తోచినది ఒక మాల తీసుకోండి. ఓకే సార్. ఈ మాల తీసుకున్నప్పుడు మనం మంత్రం చదువుతామా, లేకపోతే మనం ఏదన్నా ఆలోచన ఈ బీట్కి సంబంధించినటువంటిది మనం మూమెంటం స్టార్ట్ చేస్తాం చూడండి. ఇక్కడ ఈ మాల మీరు ఎప్పుడైతే మీరు మూమెంటం స్టార్ట్ చేస్తారో, ఇట్లా మూమెంట్ స్టార్ట్ చేస్తారో, ఈ మూమెంట్ స్టార్ట్ చేసినప్పుడు మీరు ఈ యొక్క ఈ ఇండెక్స్ ఫింగర్ నుంచి మీకు థంబ్, ఈ బొటన్ వేలు నుంచి చూపుడు వేలు, ఈ రెండిటికి సంబంధించిన స్పర్శ, ఈ స్పర్శతో పాటు ఈ బీట్స్ని మీరు కౌంట్ చేయడం. ఒకటి స్పర్శ సెన్స్, ఒకటి ఈ బీట్స్ కౌంటింగ్ ఒకటి. ఇది దీంట్లో మీరు ఏకాగ్రతతోని మీరు కళ్ళు మూసుకొని మీరు సాధన చేయండి. ఈ సాధన చేసే ప్రక్రియలో మీరు సెకండ్ స్టేట్ ఏంటంటే మీ రెస్పిరేటరీ సిస్టమ్, అంటే మీ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద మీరు ఈ శ్వాసక్రియ మీద ధ్యాస పెట్టండి. మూడో స్థితి ఏంటంటే మీ వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి బలాలు బలహీనతలు నేను చెప్పాను కాబట్టి ఈ బలాలు బలహీనతలు మీ జీవితాన్ని ఎంత ప్రభావితం చేస్తున్నాయా లేదా అనేది ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఎప్పుడైతే మీ బుద్ధికి సంబంధించినటువంటి ఆలోచనలు, మీ యొక్క బలాలు బలహీనతలు, శ్వాస మీద ఎప్పుడైతే మీకు ఏకాగ్రత వస్తుందో, అట్ ద సేమ్ టైం మీరు ఇక్కడ ఈ బీట్స్ని మీరు మూవ్ చేస్తున్నప్పుడు ఈ స్పర్శ ద్వారా మీరు పొందే అనుభూతి, దిస్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, దిస్ ఈస్ వాట్ ఈస్ డూయింగ్ సిస్టమ్, దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ సిస్టమ్, దిస్ ఇస్ వాట్ ఈస్ యువర్ రీకలెక్టింగ్ మెమరీ, రీకలెక్టింగ్ అబౌట్ యువర్ పర్సనాలిటీ. ఈ 3 క్రియల్ని మీరు ఒకవేళ 15 నిమిషాలు ఏకాగ్రత దగ్గరికి చేయగలిగితే, ఈ ఏకాగ్రత వల్ల మీరు సంపాదించేటువంటి ఆస్తి ఏదైనా ఉంది అంటే అదే దాన్ని ఏమంటారు అంటే మనము అబ్జర్వేషన్ సెన్స్, పరిశీలన భావం అంటారు. ఈ పరిశీలన భావమే మీ యొక్క ఆత్మ సంకల్పానికి, మీ యొక్క సంకల్పానికి ఇది ఒక ఎనర్జీ లాగా తయారవుతుంది. ఎప్పుడైతే ఈ ఎనర్జీ మీకు యాడ్ అవుతుందో అప్పటి వరకు స్తంభించిపోయినటువంటి మీ యొక్క సంకల్ప బలం కానీ మీ ఆలోచన బుద్ధి అవన్నీ కూడా అక్కడి నుంచి మళ్ళీ ముందుకు ప్రోగ్రెస్ అయ్యేటువంటి అవకాశాలు కూడా మీకు బలంగా ఉంటాయి. సో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మీద మీరు డిపెండ్ కాకుండా ఈ అబ్జర్వేషన్ సెన్స్ ద్వారా, ఈ అబ్జర్వేషన్ సెన్స్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ యాజ్ అ సబ్స్టాన్స్ టు యువర్ సోల్, ఆత్మక ఆహారం అంటారు. మన సంకల్పం నిర్వీర్యమైనప్పుడు ఏం ఏర్పడుతుంది మనలో, మనం కోరుకుంటాం కానీ జరగదు. కోరుకున్నది జరగనప్పుడు మనం దాన్ని మానసికంగా భావోద్వేగాల పరంగానే అనుభవించుకుంటాం తప్ప దాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం మనం చేసేటువంటి ప్రయత్నంలో ఎక్కడ కూడా మనము దాన్ని సూక్ష్మంగా మనం దాన్ని ఎలా పరిశీలించాలనుకుంటే దానికి బలమైనటువంటి ఒక సొల్యూషన్ ఏదైనా ఉందంటే అది మన వ్యక్తిత్వమే. ఈ వ్యక్తిత్వాన్ని మనకు రాశి రూపంలో చెప్పినప్పుడు అదే వ్యక్తిత్వాన్ని మనం గ్రహించి దాంతోపాటు మనకు ఉన్నటువంటి ఈ అబ్జర్వేషన్ సెన్స్ ఏదైతే ఉందో, ఈ అబ్జర్వేషన్ సెన్స్ అనేది మనకి ఆబ్జెక్టివ్ వరల్డ్కి, మన డీపర్ ఎమోషన్స్కి మధ్యలో ఒక వారధిలాగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ డిస్టెన్స్ని మీరు కనుక ఎక్స్పాన్షన్ చేసి దీన్ని కనుక క్రియేట్ చేయగలిగితే ఇదే అబ్జర్వేషన్ సెన్స్ అన్నది మీకు సంకల్ప బలానికి ఒక ఎనర్జీ ఫామ్ చేస్తుంది. ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే మీరు ఊహించినవి, మీరు జీవితంలో కోరుకుంటున్నవన్నీ కూడా ఆ పాజిటివ్ దిశగా వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా ఈ ప్రక్రియ, ఈ అబ్జర్వేషన్, రీకలెక్టింగ్ యువర్ పర్సనాలిటీ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్. ఆటోమేటిక్గా మిగతా కార్యక్రమాలన్నీ కూడా మీకు తెలియకుండానే జరుగుతాయి, అన్కాన్షియస్లీ జరుగుతాయి. ఇది చేయడంలో మీ యొక్క నిజాయితీ, మీ అంకిత భావము, మీరు జీవితంలో ఏమవ్వాలనుకుంటున్నదని మీరు ఎంతవరకు హానెస్ట్గా మీకు మీరు కన్ఫెస్ చేసుకుంటారన్న దాన్ని బట్టే మీ రిజల్ట్ ఉంటుంది. దీంట్లో ఒక రూపాయి కూడా ఖర్చు లేదు. కేవలం మీ పట్ల మీకు ఎంత నిజాయితీ ఉంది, మీ యొక్క వ్యక్తిత్వం పట్ల మీకు ఎంత అవగాహన ఉంది, ఎక్కడో తిరుగుతున్నటువంటి మనసు, బుద్ధి, ఆలోచన ఇవన్నీ కూడా మీ శరీరానికి ఎంత దగ్గరగా వస్తాయో, మీ శరీరంతో ఎంత కలిసిపోతాయో అంతే ఈక్వల్గా మీ సంకల్ప బలం కూడా అంత ముందుకు వెళ్ళి అడుగులు వేస్తూ మీ యొక్క జీవితంలో మీరు సాధించాలనుకున్న వైపు తీసుకెళ్లడమే కాకుండా మీకు సక్సెస్ని కూడా క్రియేట్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. మీరు సక్సెస్ఫుల్గా ఉండాలి, ధనురాశి వాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్గా ఉండాలి, ఈ సంవత్సరాంతరం మీకు అంతా అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా
మీ శ్రేయోభిలాష్ కోరుకుంటున్నాను. ఈ ఉగాది నుంచి మరి మకర రాశి వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉండబోతుంది, వాళ్ళ స్థితిగతులు ఎలా మారబోతున్నాయి, ఆ వీటికి సూచనలు మీరేమి ఇవ్వబోతున్నారో చెప్తే మేము కూడా తెలుసుకుందాం అనుకుంటున్నాం సార్. హిట్ ప్రేక్షకులందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. మీ శ్రేయోభిలాషి మీ ఎస్వి నాగనాథ్ ఆస్ట్రో సైకాలజిస్ట్. మకర రాశి వాళ్ళకి తృతీయ భావంలో షడ్గ్రహ కూటమి పండగ రోజు. గురుగ్రహం వృషభ రాశి, ఓకే కుజగ్రహం వచ్చేసి వాళ్ళకి మిథున రాశి, ఓకే సార్. కేతు గ్రహం వచ్చేసి వాళ్ళకి సింహరాశిలో ఉంటుంది. సింహరాశి. ఇది వాళ్ళకి ఆ పండగ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి ఇది. అయితే వీళ్ళకి మే మాసం 18 నుంచి 21 తారీఖు వరకు వీళ్ళకి గురువు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి, ఓకే రాహు మీనరాశి నుంచి కుంభరాశిలోకి, కేతువు కన్య నుంచి సింహంలోకి ప్రవేశిస్తాడు. ఇది కాకుండా ముఖ్యంగా వీళ్ళకి తృతీయ భావంలో షడ్గ్రహ కూటమి గురించి వీళ్ళు ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకే చాలా క్లియర్. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే అక్కడ రాహు కూడా ఉన్నాడు కాబట్టి, అందులో మకర రాశి వాళ్ళకి ధనస్థానాధిపతి రాశ్యాధిపతి కూడా శని అవుతాడు కాబట్టి, సో వీళ్ళు ఏదో అనివార్యమైనటువంటి ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు ఎదుర్కొంటారు. వీళ్ళు కష్టాలను ఎదుర్కోబోతున్నారు. వీళ్ళు కోరుకున్నవి జరగవు, వీళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని బ్లాక్ అయిపోతాయి, వీళ్ళు ఎంత కాలంగా ప్రయత్నం చేస్తున్నటువంటి ఎన్నో ప్రాజెక్టులు ఆగిపోతాయి, లేకపోతే మనీ బ్లాక్ అయిపోతుంది, వీళ్ళు లోన్స్కి అప్లై చేస్తే వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ ఇష్యూస్ ఇవన్నీ వస్తాయని చాలా ప్రచారం జరుగుతుంది దీని మీద. కానీ తృతీయ భావంలో ఉన్నటువంటి శని ఒక్కటే కాకుండా ఇప్పుడు గ్రహస్థితిలో వచ్చినటువంటి మార్పుల్ని కూడా మనం గ్రహిస్తే మకర రాశి వాళ్ళకి మే మాసం నుంచి కుంభరాశిలోకి రాహు ప్రవేశిస్తాడు. రాహుకి ఉచ్చ స్థానమైనటువంటి వృషభ రాశిలో కన్నా కుంభరాశిలోనే ఎక్కువగా సెన్సేషనల్ రిజల్ట్స్ ఇస్తాడని నేను అనుభవంతో చెప్తున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళకి మకర రాశి వాళ్ళకి షష్టమ భావంలోకి గురువు మిథున రాశిలోకి వస్తాడు. భాగ్యస్థానం అంటే భాగ్యస్థానం అంటారు. ముఖ్యంగా భాగ్యస్థానాధిపతి అయినటువంటి బుధగ్రహం కూడా వీళ్ళకి షడ్గ్రహ కూటమితోని కలిసి ఉంటుంది. సో మనం అంటే ఒక్కొక్క గ్రహాన్ని మనం భావరూపంలో చూసుకుంటే మకర రాశి వాళ్ళకి ప్రధానంగా వీళ్ళకి అష్టమంలో కూడా కేతు వస్తాడు. ఇది చాలా సెన్సిటివ్ పాయింట్ ఇది. ఎందుకంటే వీళ్ళకి కుటుంబ స్థానంలోకి రాహు వస్తే ఆటోమేటిక్గా 180 డిగ్రీస్ అంటే అది కేతువు కూడా సింహంలోకి వస్తాడు. సో అష్టమ భావంలో కేతువు, కుటుంబ స్థానంలో రాహు. సో భౌతిక సుఖ సంతోషాలకు సంబంధించినటువంటి విషయాల్లో వీళ్ళు చాలా ప్రోగ్రెసివ్ ఉంటారు. వీళ్ళు అంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, సక్సెస్, ఎనీథింగ్ రిలేటెడ్ టు సక్సెస్. ఆ రోజు గతంలో జరుగుతున్నటువంటి ఎన్నో విషయాల్లో వీళ్ళకి రిజల్ట్ రాలేదు, రిజల్ట్ వచ్చే అవకాశాలు కూడా కనపడలేదు. కానీ ఇప్పుడు వాళ్ళకి మే మాసం నుంచి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం అంతా వాళ్ళకి కలిసి వస్తుంది అనుకోవచ్చు. గ్యారంటీ. ఎందుకంటే వాళ్ళకి మెయిన్ వాళ్ళు చూసుకోవాల్సినటువంటిది రెండు మాసాలే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఒకటి ఆగస్ట్, ఒకటి సెప్టెంబర్. ఆగస్ట్ సెప్టెంబర్ పక్కన పెడితే మిగతా మాసాలు అన్నింటిలో కూడా వీళ్ళకి మినిమం టు మినిమం వీళ్ళకి పాజిటివ్గా రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశాలు కూడా బలంగా ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం వీళ్ళకి గురుగ్రహం మిథున రాశిలోకి వచ్చినప్పుడు చాలా మటుకు ఏమనుకుంటారంటే ఈ డబ్బుకు సంబంధించిన విషయాల్లోనే వీళ్ళు నిర్ణయ శక్తిని కోల్పోతారు అంటారు. కొంత వీళ్ళు చూడడానికి ప్రణాళికాబద్ధంగా కనిపించి చాలా ఈ అంటే ఉంటుంది చూడండి, కొంచెం పిసినారితనాలు ఉంటాయి చూడండి. ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కానీ లేకపోతే పార్ట్నర్షిప్ బిజినెస్లో కానీ వీళ్ళు చాలా ఆచితూచి అడుగులేస్తారు. వీళ్ళు తొందరగా నిర్ణయాలు తీసుకోరు. దీనివల్ల చాలా సందర్భాల్లో నిర్ణయం తీసుకోకపోవడం వల్ల కూడా అవకాశాలు పోతాయని కూడా అంటారు. అయితే వీళ్ళు ఎక్కువగా ప్రణాళికాబద్ధంగా ఉన్నట్టు ఆన్ పేపర్ కనిపిస్తారు. అంటే పేపర్ మీద రాసినప్పుడు వీళ్ళు అద్భుతంగా ప్లాన్ చేస్తారు. ప్లాన్ చేసే వరకు చాలా కన్ఫ్యూజన్లు ఉంటారు. ప్లాన్ చేసిన దాకా ఎవడు మాటినారు, వినరు. సో వీళ్ళు ఈ ప్రణాళికాబద్ధంగా ఉండేటువంటి వీళ్ళు ముఖ్యంగా నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు చాలా భావోద్వేగాల్ని వీళ్ళు తీసుకొస్తారు అన్న విషయాన్ని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. దే లుక్ ఎక్స్టర్నల్లీ వెరీ క్యాలిక్యులేటివ్, మెటికులస్, బట్ డీప్ డౌన్ దే ఆర్ వెరీ ఎమోషనల్ అండ్ వెరీ సెన్సిటివ్. ఈ ఎమోషనాలిటీ, సెన్సిటివిటీ అనేది వీళ్ళ నిర్ణయాన్ని ప్రభావితం చేస్తుంది అన్నదానికి వన్ ఆఫ్ ద సైన్స్ ఏంటంటే గురుగ్రహం మిథున రాశిలో ఉన్నప్పుడు ఇటువంటి అవకాశాలు ముఖ్యంగా ఈ చూడండి, ఈ ఆగస్ట్ సెప్టెంబర్ మాసంలో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి కానీ ఎనీథింగ్ రిలేటెడ్ టు బిజినెస్ డెవలప్మెంట్ ఆర్ ఎగ్జిస్టింగ్ బిజినెస్ డెవలప్మెంట్కి కానీ కొన్ని బిజినెస్లు అర్ధాంతరంగా ఆగిపోవడము, నడవకపోవడము, లేదా చిన్న బిజినెస్ నుంచి మీరు ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు మాత్రం ఈ జూలై ఎండింగ్ నుంచి సెప్టెంబర్ ఎండింగ్, అక్టోబర్ ఫస్ట్ వీక్ వరకు వీళ్ళు కొంచెం
ఆగాలి. కొంచెం పోస్ట్పోన్ చేసి ఇంకా Hmm. సెకండ్ థాట్కి ఏమైనా వెళ్తే వీళ్ళకి బెటర్. బెటర్. మిగతా అన్ని ఆస్పెక్ట్స్లో కూడా మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ముఖ్యంగా మంచి ఫలితాలు ఉంటాయి. వీళ్ళు చూసుకోవాల్సిన విషయం ఏంటంటే మెయిన్ జీవిత భాగస్వామికి సంబంధించింది. దే మస్ట్ ట్రై టు స్పెండ్ మోర్ టైమ్ విత్ దర్ పార్ట్నర్. వీళ్ళు ఎక్కువగా ఆలోచనలో ఫ్లెక్సిబిలిటీ లేకపోవడము, వీళ్ళు అనుకున్నదే ప్రభావితం చేసేటువంటి లక్షణాలు ఉండడం వల్లనే ఓకే. ఈ అష్టమ భావానికి సంబంధించింది మెయిన్. మకర రాశికి అష్టమ భావం సింహరాశి అవుతుంది, అందులో కేతు ఉంటాడు. సో డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ చిన్న చిన్నవి అయిండొచ్చు. ఈగోసెంట్రిక్ ప్రాబ్లమ్స్ వీళ్ళకి లైఫ్ పార్ట్నర్తో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మాట తీరు, వీళ్ళు చూడడానికి ఎంతో సాఫ్ట్ స్పోకన్గా, వీళ్ళ వీళ్ళ ముఖంలో కూడా ఒక షై స్మైల్ ఉంటుంది. ఓకే. వీళ్ళని చూడంగానే వీళ్ళు మొహమాటస్తులు, చాలా డిగ్నిఫైడ్, ఇన్నర్ డిగ్నిటీ ఉన్న వాళ్ళు, ఒక స్మైల్ ఉంటుంది చూడండి, అట్లా కనిపిస్తుంది. కానీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా కఠోరంగా ఉంటారు వీళ్ళు, కఠినమైన మెర్సీలెస్ ఉంటారు వీళ్ళు. సో ఈ నిర్ణయం తీసుకునేటువంటి స్థాయి ఎప్పుడు వస్తుందంటే వీళ్ళు ఎదుటి వ్యక్తుల్ని లేదా వాళ్ళకి నచ్చినటువంటి జీవిత భాగం అంటే వాళ్ళ లైఫ్ పార్ట్నర్కి సంబంధించి కానీ ఓకే. వాళ్ళ కోణంలో తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేసి వీళ్ళ అనుకున్నది సక్సెస్ కానప్పుడే, ఈ సహనాన్ని కోల్పోయినప్పుడే ఆ నిర్దాక్షిణ్యమైన లక్షణాలు బయటకు వస్తాయి. ఓకే. సో అది మానసికంగా వీళ్ళు అనుభవించుకుందా, అక్కడ నిజంగా సందర్భం అలా ఉందన్న విషయం వీళ్ళు దృష్టిలో పెట్టుకోవాలి. దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు మీకు రాంగ్గా కనిపించింది వేరు, అక్కడ రాంగ్గా ఉండడం వేరు. అవును. వీళ్ళు అక్కడ సందర్భాన్ని చూడరు మేడం. ఈ మకర రాశి వాళ్ళలో ఉన్నటువంటి వీక్ పాయింట్ ఏంటంటే సందర్భాన్ని చూడరు. వాళ్ళ మనసులో ఏముంది అదే చెప్తారు. మీరు అడిగిన క్వశ్చన్కి వాళ్ళ మైండ్లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన ఆన్సరే చెప్తారు వాళ్ళు. అక్కడ సందర్భం ఏదన్నా కానీ ఉండొచ్చు. సో ఎదుటి వాళ్ళ అహంకారాన్ని లేకపోతే సెన్సిటివ్నెస్ని ప్రిక్ చేస్తుంది ఈ యాటిట్యూడ్. సో ఈ లక్షణాలు అన్నది వీళ్ళకి కుటుంబ అష్టమాధిపతి గ్రహాలను ఇప్పుడు మే మాసం తర్వాత నుంచి వచ్చేవి. సో ఆ విషయాన్ని వీళ్ళు జాగ్రత్తగా ఉంటే మంచిది. ఆల్రెడీ కోర్ట్ కేసులు ఉన్న వాళ్ళు, వీళ్ళందరికీ ఇప్పుడు వివాహంలో దెబ్బతిన్న వాళ్ళు, సెకండ్ మ్యారేజ్ అనుకున్న వాళ్ళు, ఈ లక్షణాలను దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే మకర రాశి వాళ్ళు జనరల్గా విడాకులకు వెళ్ళరు. వాళ్ళు పెళ్లి చేసుకునే ముందు కూడా చాలా క్యాలిక్యులేటివ్గా వాళ్ళ అవసరాలు ఏంటి, వాళ్ళు పార్ట్నర్తోని ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఈవెన్ వాళ్ళ ప్రాపర్టీస్ ఏమున్నాయో కూడా చెక్ చేసుకుంటారు వీళ్ళు. అర్థమైంది? అంత తొందరగా నిర్ధారణకు రారు. అలాంటిది వీళ్ళు విడాకులకు కూడా అంత తొందరగా నిర్ధారణకు రారు. మరి కుటుంబ స్థానంలో రాహు, అష్టమంలో కేతు, సో వీటి మీద కూడా చాలా చర్చ జరుగుతుంది. సో వీళ్ళు నిర్ణయం తీసుకునేటప్పుడు ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మీ మైండ్లో ఏముంది కాదు, అక్కడ రాషనల్లీ ఏముంది, సిచ్యువేషనల్ ఏముంది, అది ఒకటి చూడాలి. వీళ్ళకి కొంత కనిపించినటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది మేడం. వీళ్ళకి సొంత నిర్ణయాలు ఉన్నా కానీ చాలా టైం తీసుకుంటారు ఒక నిర్ధారణకు రావడానికి. సో ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అన్నది వీళ్ళ డెసిషన్ మేకింగ్ ఫ్యాకల్టీస్ మీద, ఎస్పెషల్లీ ఫ్యామిలీ అండ్ లైఫ్ పార్ట్నర్ రిలేటెడ్ విషయాల్లో వీళ్ళు జాగ్రత్తగా ఉంటే ఈ సంవత్సరం అంతా వాళ్ళకి బాగుంటుందంట. ఇవన్నీ చెప్పారు సార్ మీరు, ఎందుకంటే వాళ్ళకు మంచి ఏది చెడు ఏది అని కూడా చెప్పారు. మొత్తానికైతే మకర రాశి వాళ్ళకు ఈ సంవత్సరం అయితే శుభ ఫలితాలే అందిస్తుంది అని చెప్పేసి అయితే చెప్పారు. కాకపోతే వాళ్ళు ఒక 2 నెలలు మాత్రమే కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నారు సార్. మరి వీళ్ళకు అంటే ఒకవేళ ఈ 2-3 నెలలు జాగ్రత్తగా ఉండాలి కాబట్టి వాళ్ళు ఒకవేళ రాంగ్ స్టెప్ తీసుకుంటే గనక ఆ ఫలితాలను అనుభవించకుండా ఉండాలి అంటే, వాళ్ళకు శుభ ఫలితాలు కలగాలి అంటే మీరిచ్చే సూచన? నా సూచన, నేను మకర రాశి వాళ్ళందరికీ కూడా ఒక విషయం చెప్తున్నాను. మకర రాశి వాళ్ళంతా మనసు పెట్టి ఆలోచించే వాళ్ళు, ఎదుటి వాళ్ళలో ఎక్కువగా వాళ్ళు ఇష్టపడేది నిజాయితీ. మనసు పెట్టి ఆలోచిస్తారు, ఏ పని చేసినా ఎదుటి వాళ్ళ నుంచి అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎక్కువ ప్రేమ భావాన్ని ఇష్టపడతారు. ఎన్ని గొడవలు పెట్టుకున్నా ఏం చేసినా వాళ్ళకి కావాల్సింది మాత్రం ప్రేమనే. కాబట్టి వీళ్ళకి ఎక్కువగా మానసిక చింతన, ఎప్పుడు ఒంటరితనం ఫీల్ అవ్వడము, ముఖ్యంగా కుటుంబంలో ఏమైనా అనిశ్చితత ఏర్పడిన, అన్సర్టనిటీస్ ఏమన్నా ఎస్టాబ్లిష్ అవుతున్నా, ఎక్కువగా ప్రభావితమైనటువంటి రాశులు కుటుంబంలో ఉంటే మాత్రం మకర రాశి వాళ్ళు ఎక్కువ అవుతారు. ఎందుకంటే వాళ్ళు బాధ్యత కూడా తీసుకుంటారు ఎక్కువగా. సో కాబట్టి వాళ్ళు ముఖ్యంగా ఒక చిన్న సాధన చేయండి. ఈ చిన్న సాధన ద్వారా మీరు ఏదైతే మీలో ఆ ఒంటరితనం కానీ, ఒక్కొక్కసారి మీలో ఉన్న ఎనర్జీ మీకు సపోర్ట్ చేయకపోవడం, ఇట్లాంటివి చిన్న చిన్నవి ఉంటే కూడా ఒక చిన్న సాధన చెప్తాను. ఈ సాధనని మీరు వర్క్ చేయండి. ఎప్పుడైతే మీరు దీని మీద వర్క్ చేస్తారో ఆటోమేటిక్గా మీరు అనుకున్న దిశగా అక్కడ పరిస్థితులు కానీ, వ్యక్తులు కానీ మీకు అనుగుణంగా మీకు కనిపించే కోణంలో కనిపించే అవకాశం కూడా బలంగా ఉంటుంది. ఒక మాల తీసుకోండి. ఈ మాల ఏ మతం వాళ్ళైనా కానీ దీని మీద మీరు మన చూపుడు వేలు, మన బొటన్ వేలు, దీన్ని మనం స్పర్శ చేసేటప్పుడు ఈ మాలని మనం ఉండే బీట్స్ని మనం కౌంట్ చేయాలి. ఒకటి ఇది కౌంట్ చేసేటప్పుడు మన ఏకాగ్రత అంతా కూడా ఈ స్పర్శ మీద ఉండాలి. గుర్తుపెట్టుకోండి, కౌంట్ చేసేటువంటి బీట్స్ ఒకటి, మన ఏకాగ్రత ఈ 2 వేళ్ల మీద ఉండాలి.
ఈ ఏకాగ్రత ఎప్పుడైతే మీరు పెరుగుతుంటుందో అప్పుడు మీరు మీ యొక్క ఉన్నటువంటి రెస్పిరేటరీ, మీ శ్వాస మీదకి మీరు షిఫ్ట్ అవ్వాలి. కాకపోతే శ్వాస మీదకి మీరు ఎప్పుడైతే షిఫ్ట్ అవుతారో ఇది ఇది కౌంటింగ్ అని ఈ స్పర్శని మిస్ కాకూడదు. ఓకే. ఈ స్పర్శ అనుభూతి ఉండాలి. ఇది అనుభూతి, ఇది మీరు తెచ్చుకున్నది ఆలోచన బుద్ధి ద్వారా వచ్చింది. అవును. అదే ఎట్ ద సేమ్ టైం ఏకాగ్రత ఏంటి మీది, మీ శ్వాస మీదకి శ్వాస రావాలి. మీద. ఈ శ్వాస మీదకి రావడం ఒకటి. మూడో కోణం ఏంటంటే మీ వ్యక్తిత్వంలో వ్యక్తిత్వం. ఉన్నటువంటి లక్షణాలు నేను ఆల్రెడీ చెప్పాను. దీన్ని కూడా మీరు ఒకసారి మననం చేసుకోండి. అంటే మన వ్యక్తిత్వంలో ఉన్న బలాలు బలహీనతలు, మన శ్వాస మీద దృష్టి, అండ్ ఎట్ ద సేమ్ టైం మన స్పర్శ, స్పర్శేంద్రియాలు అంటే మీరు ఈ అనుభూతిని మీరు పొందడం. ఈ మూడు గనక మీరు ఏకకాలంలో మీరు ఒక 15 నిమిషాలు గనక మీరు మీద దృష్టి పెడితే, ముఖ్యంగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో, మకర రాశి వాళ్ళు చాలా పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి, పెద్ద పెద్ద ఆలోచనలు ఉంటాయి వాళ్ళకి. అర్థమైందండి? సో ఈ లక్షణాలు మీకు ఎప్పుడైతే మీరు ఆచరణలోకి రానప్పుడే మీరు ఎక్కువగా మానసికంగా ఇబ్బంది పడతారు. ఈ మానసిక ఇబ్బందికి వెనక కారణం ఏంటంటే మీ సంకల్పంలో బలము తగ్గడమే. ఈ సంకల్పంలో బలం ఎలా పెరుగుతుంది అంటే, ఎప్పుడైతే మీరు ఈ సాధన స్టార్ట్ చేస్తారో, బ్రీతింగ్ మీద మీరు కాన్సన్ట్రేషన్ పెరుగుతుందో, మీ పర్సనాలిటీ ఏంటో మీకు తెలుస్తుంటుందో, ఆటోమేటిక్గా ఈ అబ్జర్వేషన్ సెన్స్, ఇదైతే మన పరిశీలన భావం అంటామో, ఈ అబ్జర్వేషన్ సెన్స్ ఆబ్జెక్టివ్ వరల్డ్కి మీ మైండ్లో ఉన్న ఎమోషన్స్కి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుంది. ఈ డిఫరెన్స్ ఎప్పుడైతే మీరు గమనిస్తారో, ఈ స్పేస్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో, ఆటోమేటిక్గా ఈ క్రియేషన్ ఆఫ్ ద స్పేస్ ఇట్ సెల్ఫ్ లీడ్స్ టు యాడింగ్ ఎన్ ఎనర్జీ టు యువర్ సంకల్పం. ఇదే మీకు తెలియకుండానే మీకు ఆటోమేటిక్గా సబ్స్టాన్స్ అయిపోతుంది మీ సంకల్పానికి. ఆటోమేటిక్గా మీరు ఎక్కడైతే మీ సంకల్పం బ్లాక్ అయిందో, ఎక్కడైతే మీకు కోరుకున్నది ఆగిపోయిందో, జరగట్లేదో, ఆటోమేటిక్గా అక్కడి నుంచి మీ ప్రోగ్రెస్ స్టార్ట్ అవుతుంది. ఇది మీరు ప్రాక్టీస్ చేసి చూడండి. ఇది ఏదో చాలా ఈజీ మెథడ్ అని మీరు అనుకుంటున్నారు. మనం బీట్స్ని కౌంట్ చేసేటప్పుడు మన స్పర్శ, శ్వాస, వ్యక్తిత్వం, ఈ మూడో కోణం ఏదైతే ఉందో ఈ వ్యక్తిత్వానికి సంబంధించింది చాలా మంది తిరస్కరిస్తారు. ఈ వ్యక్తిత్వాన్ని తిరస్కరించిన వాళ్ళందరూ చాలా మంది నేను చూశాను, కొన్ని వేల లక్షల మంది చూశాను. వాళ్ళు ఎందుకు అక్కడ బ్లాక్ అయ్యారని చూస్తే మాత్రం వాళ్ళ వ్యక్తిత్వం పట్ల వాళ్ళకి శ్రద్ధ లేదు. వ్యక్తిత్వమే మీ 80% మీ జీవితంలో వైఫల్యాలకి, విజయాలకు కారణం. సో ఈ కోణంలో మీరు ప్రయత్నం చేస్తే ఈ అబ్జర్వేషన్ సెన్స్ ఏదైతే పరిశీలన భావం ఉందో, ఇది మీకు ఒక యాడింగ్ ఎనర్జీ అవుతుంది. మీకున్న అంతర్గత శక్తి, ఆధ్యాత్మిక శక్తి ఏదైతే అంటున్నామో అది మీ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్తుంది. మనలో ఎన్నో వైఫల్యాలు ఉంటాయి, ఎన్నో బలహీనతలు ఉంటాయి. వాటిని మనం ఓవర్కమ్ చేయాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు బి ఎనర్జెటిక్. యూ హ్యావ్ టు ఎనర్జైజ్ యువర్ సెల్ఫ్ విదిన్ యువర్ సెల్ఫ్. ఈ రోజు చేసేటువంటి ప్రక్రియలో మనకి ఏమవుతుందంటే, మనకు తెలియకుండానే మన జీవితం, ఆలోచన విధానం, ఆలోచనలో స్పష్టత, తీసుకునే నిర్ణయాల్లో బలమైన బుద్ధి, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఎస్టాబ్లిష్ అవుతాయి. కావాల్సిందల్లా మనకు నిజాయితీతో కూడిన ప్రయత్నము, అంకిత భావం. ఎందుకంటే నేనైతే ఈ సలహా నుంచి ఎటువంటి ఆశించట్లేదు, ఎటువంటి లాభాపేక్ష లేదు, ఒక పైసా ఖర్చు కూడా లేదు. కావాల్సిందల్లా పరిష్కారం ఉంది. మీ డెడికేషన్. మీరు డెడికేషన్ చేసుకొని మీరు చెక్ చేసుకొని చూడండి. ఈ మూడు నేను చెప్పినవి మీ ఒపీనియన్ని మీరే కామెంట్స్లో పెడతారు. మీకు ఈ సంవత్సరం అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉగాది పండగ నుంచి మొదలుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా కుంభరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అని కొంచెం వాళ్ళు ఆసక్తికరంగా ఉన్నారు సార్. మీ సూచనల కోసము వాళ్ళ మార్పులు చేర్పులు ఎలా ఉండబోతున్నాయి చెప్పండి. ఈటీవీ ప్రేక్షకులందరూ కూడా విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలతో మీ శ్రేయోభిలాషి ఎస్వి నాగనాథ్, ఆస్ట్రో సైకాలజిస్ట్. కుంభరాశి గురించి మనం ఒక్కసారి మనకి ఉగాది పండుగ రోజు గ్రహస్థితిని మనం ఒకసారి చూసుకుంటే, వీళ్ళకి కుటుంబ, ధనస్థాన, వాక్స్థాన, వ్యవహార స్థానంలో వీళ్ళకి షడ్గ్రహ కూటం ఉంది. షడ్గ్రహ కూటం మీద 6 గ్రహాలు అందులో ఉన్నాయి. వృషభ రాశిలో గురువు, మిథున రాశిలో కుజుడు, కన్యా రాశిలో కేతువు. ఇది ఆ రోజు పండగ రోజు. మే 18 నుంచి 22వ తారీఖు లోపల గురు సంచారము, రాహు సంచారం జరుగుతుంది. గురువు మిథున రాశిలోకి వెళ్ళిపోతాడు వృషభం నుంచి. మీనం నుంచి రాహు కుంభంలోకి వస్తాడు. కన్యా రాశిలో ఉన్నటువంటి కేతువు సింహరాశిలోకి వస్తాడు. ఇది ప్రధానంగా జరిగేటువంటి గ్రహస్థితిలో మార్పు మే మాసం నుంచి. ఈ ధనస్థానానికి సంబంధించింది వ్యవహార స్థానం అని ఎందుకు చెప్పానంటే, ఒక మనిషికి ఉండేటువంటి ఐక్యూ అంటారు చూడండి, ఇంటెలిజెంట్ కోషెంట్, అది వాళ్ళ రాశి నుంచి సెకండ్ హౌస్ అంటారు అనమాట. అంటే సెకండ్ హౌస్ ఎనీ ఫ్రమ్ ఎనీ లగ్న, ఎనీ రాశి. ఈ కుటుంబ స్థానాన్ని బట్టి వాళ్ళ ఆలోచన, వాళ్ళ ఊహాశక్తి, వాళ్ళ తెలివితేటలు, మేధస్సు, కార్యాచరణ, ఇవన్నీ కూడా మనము వాళ్ళ కుటుంబ స్థానంలో ఉన్న గ్రహస్థితి, ప్రతికూల, అనుకూల స్థితిగతులను బట్టి చెప్తాం. ఈ కుంభరాశి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనం ఒకవేళ ఈ నూతన సంవత్సరంలో తీసుకుంటే, వీళ్ళ జీవితంలో గొప్ప గొప్ప మార్పులు వచ్చేస్తాయి, వీళ్ళు అద్భుతాలు సాధించేస్తారు, విజయ కేతనాలు ఎగిరేస్తారని నేను చెప్పను. కానీ
వీళ్ళు ఈ సంవత్సరంలో తీసుకున్నటువంటి చాలా నిర్ణయాలు వీళ్ళ భవిష్యత్ కాలానికి పనికొచ్చేటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి సందర్భాన్ని ఈ ఉగాది పండుగ రోజు, గ్రహస్థితి రోజు మనం చూడొచ్చు మేడం. ఓకే. అంటే ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాం, జీవితంలో ఎంతో సాధిస్తాం, ఎంతో డబ్బు సంపాదిస్తాం, కానీ నిజంగా అవి ఒక లాంగ్ డ్యూరేషన్ కెరియర్కి లేదా ఒక లాంగ్ డ్యూరేషన్ ప్లాన్కి, ఏమో ఫ్యామిలీ కావచ్చు, ఫైనాన్స్ కావచ్చు, సోషల్ ఐడెంటిటీకి సంబంధించి కావచ్చు, సైంటిఫిక్ రీసెర్చ్కి సంబంధించి కావచ్చు, అవి తాత్కాలికమైన ప్రయోజనాలు ఇస్తాయా లేకపోతే లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఉంటాయా? ఆ లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ వల్ల వాళ్ళకి ఎటువంటి కంటెంట్మెంట్ అంటే ఆత్మసంతృప్తి కలుగుతుంది అంటే మాత్రం ఈ సంవత్సరంలో వీళ్ళకి ముఖ్యంగా రాహువు ముఖ్యంగా మే మాసంలో రాశిలోకి వస్తాడు. సో చాలా మంది రాహు రాశిలో ఉన్న, లగ్నంలో ఉన్నా కానీ ఆరోగ్య సమస్యలు, అంటే చాలా చెప్పుకోవాలన్నటువంటి ఆరోగ్య సమస్యలు, ఇవన్నీ కూడా సూచనలు చెప్తారు. ఎట్ ద సేమ్ టైం వీళ్ళకి సప్తమంలోకి వీళ్ళ కేతు వస్తాడు. కానీ ఇందులో ప్లస్ పాయింట్స్ కూడా మనం మాట్లాడుకోవాలి. రాహు కేతువులు, కేతువు సింహరాశిలో చేసేటువంటి మంచి ఫలితాలను ఇచ్చేటువంటి వాడు. కేతువు సింహరాశిలో ఉన్నప్పుడు ఎంత ప్రభావితాన్ని చేస్తాడు లైఫ్లో, మనిషి సంస్కారం, ఇదంతా మన ఒక వ్యక్తి సంస్కారాన్ని మనము పూర్వజన్మ నుంచి వచ్చేటువంటి సంస్కారం కేతువు యొక్క స్థానాన్ని బట్టి చెప్తాం. అటువంటి కేతువు ఇప్పుడు ఈ సింహరాశిలోకి ప్రవేశించడం అన్నది మే మాసం నుంచి చూసుకుంటే వీళ్ళ జీవితంలో వీళ్ళకి విడాకులు అయిండొచ్చు, లేకపోతే ప్రేమించుకున్న వాళ్ళు విడిపోయి ఉండొచ్చు, లేకపోతే 2-3 సందర్భాల్లో వీళ్ళకి విడాకులు కూడా అయిండొచ్చు. నేను చూసినటువంటి చాలా మంది కూడా 3 పెళ్లిళ్ళు కూడా అయినాయి. 2 సార్లు 3 సార్లు పెళ్లిళ్ళు విడాకు. కేవలం ఒకటే రీజన్ ఏంటంటే వీళ్ళకి నచ్చినట్లు, వీళ్ళకి తోచినట్లే ఉంటారు. ఉంటారు అంటే ఆర్టిఫిషియల్గా, సూపర్ఫిషియల్గా ఉండడానికి వీళ్ళకి ఇష్టం ఉండదు. మీరు ఒక ఒరిజినల్ నేచర్ని ఒక హ్యూమన్ బీయింగ్లో చూడాలి, వాళ్ళ మనసులో ఉన్న భావాన్ని ఎటువంటి ఎడిటింగ్ లేకుండా వాళ్ళ అంతర్చేతనంలో ఉన్న భావమే వాళ్ళ చేతన రూపంలో చూడాలంటే మాత్రం మీరు కుంభరాశి వాళ్ళని చూడాలి. ఇదే వీళ్ళ జీవితంలో ఎన్నో సందర్భాల్లో ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తుంది. అధమ స్థాయి సమాజంలో వీళ్ళకి పాపం చెడ్డ పేరు కూడా తెస్తుంది. సో ఇక్కడ మీరు మీకు అర్థమైంది ఏంటి, సూచనప్రాయంగా వీళ్ళు వాళ్ళ స్థాయి ఆలోచన, వాళ్ళ వ్యక్తిత్వం ఉన్నటువంటి సమాజాన్ని వీళ్ళు చూస్ చేసుకోవాలి. వీళ్ళు స్వతహాగా చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే సోషల్ ఐడెంటిటీ ఇష్టపడతారు, సోషల్ గ్లామర్ ఇష్టపడతారు, వీళ్ళ చుట్టూ మనుషులు ఉండడం ఇష్టపడతారు. వీళ్ళని చిన్న విమర్శ చేసినా వాళ్ళ అది రూపానికి సంబంధించి కావచ్చు, అలంకరణకు సంబంధించి కావచ్చు, వాళ్ళ తెలివితేటకు సంబంధించి కావచ్చు, వాళ్ళ సంస్కారానికి సంబంధించిన విషయంలో మీరు ఏ చిన్న విమర్శ చేసినా వీళ్ళు చాలా సున్నితంగా డీప్గా తీసుకుంటారు. సో బికాస్ దే డోంట్ లైక్ బీయింగ్ క్రిటిసైజ్డ్ బై పీపుల్. ఒకవేళ ఏదైనా చిన్న కామెంట్ చేసినా కానీ వీళ్ళు దాని క్లారిఫికేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. వీళ్ళు వీళ్ళు సోషల్ ఇమేజ్కి ఎంత ప్రయారిటీ ఇస్తారో ఆలోచించండి. ఈ కేతు గ్రహం ఏదైతే ఉందో వీళ్ళకి కన్యలో నుంచి కేతు గ్రహం ఏదైతే వచ్చిందో, ఎందుకు విడాకులు, కాన్ఫ్లిక్ట్స్ ఆఫ్ రిలేషన్స్ ఎందుకు చెప్తున్నానంటే ఈ కేతు గ్రహం కన్యలో నుంచి వచ్చినటువంటి సింహంలోకి ఇది చాలా పాలిష్డ్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ వస్తుంది. అర్థమైందండి? ఈ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ అన్నది వీళ్ళకి యాడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. ఒకవేళ గతంలో ఏమన్నా డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నా కానీ వీళ్ళు ఒక బలమైన నిర్ణయం తీసుకొని మళ్ళా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. లేదా ఒక ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్స్ సరిగా లేవు అనుకుంటే కూడా ఒక క్లారిటీతో వీళ్ళు అడ్జస్ట్ చేసుకొని మళ్ళా గతంలో జరిగిపోయిందని పక్కన పెట్టి మళ్ళీ కొత్త జీవితం స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం కూడా వీళ్ళకు ఉంటుంది. ధనస్థానం, వ్యవహార స్థానానికి వచ్చేటప్పటికి చాలా మంది కూడా ఈ కుంభరాశిలో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఇండస్ట్రియల్ ఐడియాస్ ఉంటాయి వీళ్ళకి. వీళ్ళు ఎప్పుడు 10 మందికి జీవితాన్ని ఇవ్వాలి, ఒక కొత్త సమాజాన్ని సృష్టించాలి. అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఈ కుంభరాశి వాళ్ళు ఏం ప్లాన్ చేసినా అందులో ప్రణాళికలు ఆర్థిక పరమైనవి సూక్ష్మంగా ఉంటాయి. చిన్న పిల్లవాడి దగ్గర నుంచి మీరు ఎవరినైనా కుంభరాశిలో పుట్టిన వాళ్ళు చూస్తే వాళ్ళు ఏ విషయంలోనైనా ప్రొడక్టివిటీ ఇస్తారు. ఈ ప్రొడక్టివ్ థింకింగ్ వల్ల వీళ్ళకి అక్కడ అన్ని గ్రహాలు, ఇప్పుడు షడ్గ్రహ కూటమిలో 5 గ్రహాలు అక్కడి నుంచి వెళ్ళిపోతే కేవలం అక్కడ శని గ్రహమే 2.5 సంవత్సరాలు ఉంటుంది. సో ఈ కుంభరాశి వాళ్ళకి ఆఖరి భాగం, ఏలినాటి శనిలో ఆఖరి భాగం అది 2.5 years. అయితే ఈ కుంభరాశి వాళ్ళకి చాలా మంది ఈ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ సంబంధించినటువంటి ఇబ్బందులు వస్తాయని చెప్తున్నారు. కానీ కుంభరాశిలో 2.5 సంవత్సరాలు ఉండి మీనరాశిలోకి వెళ్ళినప్పుడు ఈ కుంభరాశి వాళ్ళు గతంలో చేసినటువంటి కర్మల్ని కూడా ఈ కర్మ ఫలితంలో మనం చూసుకోవాలి. కర్మ ఫలితం వీళ్ళకి అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే కేతు గ్రహం యొక్క బ్లెస్సింగ్ కూడా వీళ్ళకి ఉంటుంది. రాహు రాశిలో ఉండడం వల్ల వీళ్ళకి జరిగేటువంటి ఒకటి ఏదైనా మైనస్ పాయింట్ ఏదైనా ఉంది అంటే వీళ్ళకి ఇంపెండింగ్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయి వీళ్ళు, అవి కొంచెం వీళ్ళకి మళ్ళీ వీళ్ళ మీద ప్రభావితం చూపేటువంటి అవకాశం ఉంటుంది. అంటే గతంలో ఏమైనా చిన్న ఆరోగ్య సమస్యలు, లేకపోతే క్రానిక్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి వీళ్ళకి, హెల్త్ ఇష్యూస్, క్రానిక్ మెడికేషన్ ఇష్యూస్ ఉన్నాయి అనుకోండి, అది మళ్ళీ వీళ్ళ రిపీట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో దీనివల్ల వీళ్ళు ఎక్కువగా శారీరకంగా ఎక్కువగా మానసికంగా ఎక్కువగా ఇబ్బంది పడతారని
రాశిలో గనుక ఈ రాశిలో రాహు ఉంటే మాత్రం ఇటువంటి లక్షణాలు ఉంటాయని చెప్తారు. సర్జరీస్ ఇవన్నీ కూడా ఫిజికల్వి, కానీ ఎమోషనల్ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే వీళ్ళకి లోన్లీనెస్ కావచ్చు, ప్రతికూలమైనటువంటి జీవిత భాగస్వామి కావచ్చు, స్నేహితులు కావచ్చు, లేదా వీళ్ళు కోరుకున్న గుర్తింపు రాకపోతే వీళ్ళు తొందరగా డౌన్ అయిపోతారు. సో మీరు పొగిడితే ఆకాశంలో ఉంటారు, ఒక చిన్న విమర్శ చేస్తే కిందికి వచ్చేస్తారు. సో దీన్ని వీళ్ళు ఈ మూడ్స్ అంటారు అన్నమాట. ఈ మూడ్స్ స్వింగ్స్ ని వీళ్ళు బ్యాలెన్స్ చేసుకోవాలంటే దానికి ఒకటే పరిష్కారం ఏంటంటే వీళ్ళ ఆలోచనలు, వీళ్ళకు ఉన్నటువంటి బలమైనటువంటి అభిప్రాయాల్లో నుంచి బయటకు వచ్చి అక్కడ సందర్భాల్లో వీళ్ళు సరెండర్ అవ్వడం అనేది వీళ్ళు నేర్చుకోవాలి మేడం. వీళ్ళకి వృషభ రాశి వాళ్ళకి ఒక కామన్ నేచర్ ఏముంటుందంటే దే విల్ నెవర్ ఎవర్ సరెండర్ టు ఎనీవన్ కంప్లీట్లీ. వీళ్ళు ఒకవేళ శిష్యరికం చేస్తే కూడా గురువుని పూర్తిగా స్వీకరించారు, గురువుకి కూడా వీళ్ళు పాఠాలు నేర్పిస్తారు. అంటే అంత ఇంటెలిజెన్స్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర శిష్యరికం తీసుకునే కుంభరాశి వాడు గురువుకే పాఠాలు నేర్పిస్తారు. అంటే వీళ్ళ ప్రశ్నించే భావం ఉంటుంది వీళ్ళకి. వీళ్ళలో కుంభరాశిని గుర్తుపట్టాలంటే ఏంటంటే దే విల్ క్వశ్చనర్, దే ఆర్ క్వశ్చనర్స్. క్వశ్చనింగ్ ఎప్పుడు జరుగుతుంది మేడం? మీకు జ్ఞానం ఉంటేనే జరుగుతుంది కదా. ఆన్సర్ చెప్పేవాడు గొప్ప కాదు, ప్రశ్నించేవాడు గొప్ప అని మనకు సేయింగ్ ఉంటుంది. సో వీళ్ళు దే ఆర్ వెరీ గుడ్ క్వశ్చనర్స్. సో ఇది వీళ్ళకి జీవితంలో గతంలో చేసినటువంటి కర్మలు, కర్మ ఫలితం కూడా ఈ సందర్భంలో వీళ్ళకి భౌతికంగా కన్నా ఎక్కువగా భావోద్వేగాల పరంగా కొంచెం ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే జూలై మాసము, ఆగస్ట్, నవంబర్ ఈ 3 మాసాల్లో వీళ్ళు పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సిన సందర్భం వచ్చినా కానీ 1కి 2 సార్లు ఆలోచించి సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్కి వెళ్ళి తీసుకోవాలి. అది ఏదైనా కావచ్చు, ఆరోగ్యపరమైనది కావచ్చు, జీవిత భాగస్వామికి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ ఇంటూ ద ఇండస్ట్రీస్ ఆర్ ఇంటూ ద బిజినెస్. ఈ ప్రణాళికల్లో కనుక వీళ్ళు ఉంటే మాత్రం ఈ విశ్వావసునామ సంవత్సరం వీళ్ళకి జీవితంలో అద్భుతాలని, వీళ్ళు గతంలో కోరుకున్న అద్భుతాలన్నీ కూడా ఇప్పుడున్నటువంటి జీవితంలో ముఖ్యంగా నెక్స్ట్ కమింగ్ 1 ఇయరే కాకుండా నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ కూడా వీళ్ళకి వీళ్ళు ఇన్ని సంవత్సరాలు చేసినట్టు ప్రణాళికకు వచ్చే ఫలితాలన్నీ కూడా వీళ్ళు ఇప్పుడు గ్రాడ్యువల్గా చూసే అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు సార్. ఎందుకంటే ఇప్పుడు ఈ కుంభరాశి వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళకి ఎంత శుభ ఫలితాలు ఉన్నాయో అలాగే వాళ్ళకు అశుభ ఫలితాలు కూడా ఉన్నాయి కాబట్టి మరి వాళ్ళు కూడా కోరుకుంటారు మాకేదైనా సూచన ఉంటే బాగుండు. ఎందుకంటే వాళ్ళకు ఒక 2-3 నెలలు కూడా కొంచెం వాళ్ళకు రాంగ్ స్టెప్ వేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీటి కోసం మీరు ఏం చెప్తారు? కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ జీవితంలో చాలా సందర్భాల్లో వాళ్ళకు ఉన్నటువంటి బలమైన అభిప్రాయం ఏదైతే వాళ్ళు అనుకుంటారో అది వాళ్ళ మొండితనం. వాళ్ళది బలమైన అభిప్రాయం అనుకుంటారు, అది మొండితనం. రెండోది వాళ్ళు ఫలితాలు ఎలా ఉన్నా కానీ ఆ ఫలితాన్ని వాళ్ళకు అనుగుణంగా మాడిఫై చేసుకొని సాధించుకోవడంలో వాళ్ళు ఎన్విరాన్మెంటల్ లాస్ ఉంటాయి, వాటిని బ్రేక్ చేసేస్తారు వాళ్ళు. సో దీనివల్ల వీళ్ళకి సందర్భ సహితమైనటువంటి ఫలితాలు రావచ్చేమో కానీ వేరే వాళ్ళ మనోభావాలు దెబ్బతినేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యుల్లో, అంటే ముఖ్యంగా బ్రదర్ సిస్టర్స్లో కావచ్చు, జీవిత భాగస్వామికి సంబంధించి కావచ్చు, ఇవి ఉంటాయి. కానీ వీళ్ళలో అపారమైన భావోద్వేగాలు, సున్నితత్వము, ప్రేమ అన్నీ ఉంటాయి. కానీ మీరు పూర్తిగా చూడలేరు అది, ఎందుకంటే వీళ్ళు వ్యక్తపరిచారు. సింహరాశి వాళ్ళలాగా, కర్కాటక రాశి వాళ్ళలాగా, మేషరాశి వాళ్ళలాగా వీళ్ళు వ్యక్తపరిచే లక్షణం వీళ్ళకు ఉండదు. వీళ్ళు ఇంట్రోవర్ట్స్ వీళ్ళు. మరి దీనివల్ల మీరు మానసిక ప్రశాంతత కోల్పోతున్నారు కదా. ఈ ప్రశాంతతను కోల్పోకుండా వీళ్ళు ఈ విశ్వావసునామ సంవత్సరంలో వీళ్ళు చేసేటువంటి ప్రణాళికలు ఏమైనా ముందుకు వెళ్ళాలంటే మాత్రం ఈ చిన్న టిప్ ఒకటి ఫాలో అవ్వండి. ఇదేంటంటే ఒక బీడ్ మాల తీసుకోండి. ఇలాంటిది ఈ మాల తీసుకున్నప్పుడు మీకున్నటువంటి ఈ మాలకి కౌంటింగ్ బీట్స్ ఉంటాయి కదా, వీటిని మీరు కౌంట్ చేయడం స్టార్ట్ చేయండి ఫస్ట్. ఇది మీరు ఎప్పుడైతే మీరు కౌంట్ చేయడం స్టార్ట్ చేస్తారో మీకు నంబర్స్ మీద, ఈ స్పర్శ మీద మీకు అవగాహన వస్తుంది మేడం. స్టార్టింగ్ లో మీకు ఏముంటుంది, ఇది జస్ట్ కౌంట్ చేస్తున్నట్టు ఉంటుంది. ఎప్పుడైతే మీరు కౌంట్ చేయడం స్టార్ట్ చేస్తారో సెన్స్ కూడా తెలుస్తుంది మీకు. చూపుడు వేలికి, మీ బటన్ వేలికి సెన్స్ కూడా తెలుస్తుంది. ఈ సెన్స్ వల్ల ఏమవుతుంది అంటే మీరు ఎక్కడో తిరుగుతున్నట్టు మీ మనసు, ఆలోచన అంతా కూడా ఇక్కడికి వచ్చేస్తుంది, ఈ స్పాట్కి వచ్చేస్తుంది. ఎప్పుడైతే మీరు ఈ సిచ్యువేషన్ లో ఉన్నారో అక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే మీ యొక్క శ్వాసక్రియ మీద మీరు ఒక్కసారి మీ మనసు దృష్టి దాటి వైపు మరలించండి. కానీ ఈ బీట్ కౌంటింగ్ నంబర్స్ మాత్రం మీరు మర్చిపోకూడదు. మర్చిపోకూడదు. ఎట్ ద సేమ్ టైం ఇక థర్డ్ ఆస్పెక్ట్ ఏంటి అంటే మీ పర్సనాలిటీ అనాలిసిస్ ఏదైతే చేశానో ఈ పర్సనాలిటీ అనాలిసిస్ని మీరు బలంగా తీసుకోండి. అంటే మీ బలం ఏంటి, మీ బలహీనతలు ఏంటి, మీ వ్యక్తిత్వంలో ఉన్నటువంటి ఈ బలాలు, బలహీనతలు ఎంతవరకు మీ జీవితాన్ని, మీ యొక్క కార్యాచరణని ప్రభావితం చేస్తున్నాయి అన్నది మీరు ఒక్కసారి రీకలెక్ట్ చేసుకోండి. ఇది చేసుకోవడానికి మీకు టైమింగ్తో సంబంధం లేదు మేడం. మీరు ప్రశాంతంగా ఉండి ఎనర్జెటిక్గా ఉన్నప్పుడు మీరు ప్రక్రియ స్టార్ట్ చేయండి.
ఓకే. సో దీంట్లో ఒకటి గమనించాలి ఏంటంటే, ఇది మనకి మన చేతుల ద్వారా అంటే మన స్పర్శ ద్వారా, హ్మ్. మన బుద్ధి ద్వారా, మనసు ద్వారా చేసేటువంటి క్రియ ఇది. ఓకే. ఇది మనం చేసేది. మనం హ్మ్. డెలిబరేట్ అనమాట ఇది. అదే. దీనికి కావాలంటే ఆపొచ్చు. కానీ మీరు శ్వాసక్రియ మీదకి ఎప్పుడైతే మీరు డూయింగ్ అంటే ఇది మనం చేసే దాని నుంచి జరిగే క్రియ ఇది. హ్మ్. ఇక్కడికి మీరు షిఫ్ట్ అవుతారు చూడండి. ఈ షిఫ్టింగ్ ఆఫ్ ఎనర్జీ మీద మీరు గనుక ఫోకస్ చేస్తే, ఓకే. అది మీకు ఏమవుతుందంటే మీకు ఆత్మకి ఆహారం లాగా మారుతుంది. ఇది చెప్తే చాలా ఈజీగా ఉంటుంది తప్ప, హ్మ్. ఇది మీరు అనుభూతి చేసి డైలీ ప్రాక్టీస్ చేస్తే మీకు తెలుస్తుంది మేడం. అంటే అదే. మీరు మనసులో కోరుకుందని జరుగుతాయి. మరి అట్లా హ్మ్. చెప్తే ఓవర్ కాన్ఫిడెన్స్ పెరుగుతుందని నేను చెప్పట్లేదు. కానీ అదే. ఇది మేఘమేమవుతుందంటే ఒక సంకల్ప బలం లాగా ఏర్పడుతుంది. కానీ ఈ ప్రక్రియలో మనం మర్చిపోతుంది ఏంటంటే, హ్మ్. మన వ్యక్తిత్వంలో ఉన్నటువంటి వైఫల్యాలు, బలాలు, బలహీనతలు మర్చిపోతున్నాం. ఈ బలాలు, బలహీనతలు, వ్యక్తిత్వ వైఫల్యాలు గనుక మనం జీవితంలో పర్టికులర్‌గా కూర్చొని, మార్చుకొని, మెరుగుపరిచేటువంటి టైం ఎవరు చెయ్యరు. అవును. ఏదైనా ఇష్టపడతారు తప్ప మీరు వ్యక్తిత్వం గురించి మాట్లాడితే ఎవడు ఇష్టపడడు. ఇష్టపడ్డా. కాకపోతే మీరు ఈ క్రియ వల్ల ఏమవుతుందంటే, మీరెవరికి చెప్పాల్సిన అవసరం లేదు మీ బలహీనతలేంటో, అవును. బలాలేంటో. హ్మ్. మీరు మననం చేసుకునేటప్పుడు మీ శ్వాసక్రియ, మీరు ఈ బీట్ ద్వారా చేసేటువంటి ఈ ప్రక్రియ ఉందండి. హ్మ్. ఈ మూడిటిని గనుక మీరు ఏకకాలంలో ఒక 15 నిమిషాలు గనుక మీరు ఏకాగ్రతతో అబ్జర్వ్ చేస్తే, హ్మ్. అబ్జర్వ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఈ అబ్జర్వేషన్ సెన్స్ అన్నది మనకి ఆబ్జెక్టివ్ వరల్డ్‌కి, మన మైండ్‌కు ఉన్న ఎమోషన్స్‌కి మధ్యలో హ్మ్. ఒక స్పేస్ క్రియేట్ చేస్తది. హ్మ్. ఆ క్రియేషన్ ఆఫ్ స్పేస్ ఇట్‌సెల్ఫ్ లీడ్స్ టు ఎ సక్సెస్‌ఫుల్ పాత్. ఓకే. ఇదే మీకు సబ్‌స్టాన్స్ అవుతది మీ సోల్‌కి. ఎప్పుడైతే ఇది హ్మ్. సబ్‌స్టాన్స్ అవుతుందో, ఆటోమేటిక్‌గా మీ సంకల్ప బలం ఇంకా మెరుగుపడుతది. ఓకే. మీరు కోరుకున్న దిశగా మీ ఆలోచనల క్లారిటీ వస్తది. మీ హ్మ్. బుద్ధి వికసిస్తది. మీరేమన్నా తప్పుడు రాంగ్ రూట్‌లో ఉన్నారు, లేకపోతే రాంగ్ అవును. డెసిషన్ తీసుకుంటున్నారు. హ్మ్. డిఫాల్ట్ మీకు ఆటోమేటిక్‌గా ఇంటెలిజెన్స్ పెరుగుతది. ఓకే. సో దీనివల్ల ఏం జరుగుతుంది అల్టిమేట్‌గా? మీ సంకల్పమే మీకు బలంగా మారుతుంది. బలమవుతుంది. అవును. మీ సంకల్పంలో ఆలోచనలో స్పష్టత వచ్చేస్తుంది. తీసుకున్న అవును. నిర్ణయాలు అవును. ప్రోగ్రెసివ్ ఉంటాయి. అవును. సో ఆటోమేటిక్‌గా మీరు కోరుకునేది జరుగుతది. జరుగుతది ఖచ్చితంగా. జరుగుతది. దీనివల్ల ఎందుకంటే ఒక కాన్ఫిడెంట్ ఒస్తది కాబట్టి. కాన్ఫిడెన్స్ వస్తది. హ్మ్. డిపెండ్ గారు. మీ బుద్ధి వికసిస్తది. దీంతో పాటు హ్మ్. అందరూ గమనించాల్సిన విషయం ఏంటి తెలుసా మేడం? చాలా మట్టుకు ఏమనుకుంటారంటే, ఇది మనం 15 నిమిషాలు సాధన చేయడం ఏమొస్తది అనుకుంటారు. హ్మ్. ఇక్కడ చాలా డిఫికల్ట్ అంటే స్టార్టింగ్‌లో చేసేటప్పుడు మీరు ఎదుర్కొనేటువంటి సమస్య ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ బీట్స్‌ని కౌంట్ చేస్తుంటారు. హ్మ్. ఇది స్పర్శ మాత్రమే. కాకపోతే నంబర్ కౌంటింగ్ చేయాలి. నంబర్ కౌంట్ చేయాలంటే మీ మెమరీ యాక్టివ్ ఉండాలి. హ్మ్. ఇది స్పర్శ, న్యూమరికల్ నంబర్ కాలిక్యులేషన్. బట్ బ్రీతింగ్, ఓకే. ఇక్కడి నుంచి మీరు బ్రీతింగ్ షిఫ్ట్ అయినప్పుడు ఇది హ్మ్. మర్చిపోతారు. లేదా ఇది ఇది చేసేటప్పుడు ఇది బ్రీతింగ్ ఇక్కడొచ్చినప్పుడు కాన్సంట్రేషన్ ఇది ఉండదు. ఇవి మర్చిపోతాం. 2 చేసేటప్పుడు అవును. నా మనస్తత్వం ఏంటి, నా బలం ఏంటి, బలహీనత మర్చిపోతారు. మర్చిపోతాం. మీరు ఎప్పుడైతే ఈ మూడిటిని గనుక ప్రాపర్‌గా అలైన్‌మెంట్ చేసి ఒక 15 మినిట్స్ గనుక మీరు ప్రాక్టీస్ చేస్తే, మీరు ఏ ఎక్స్‌టర్నల్ ఫోర్స్ మీద, ఫ్యాక్టర్స్ మీద మీరు డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా సార్. అవసరం లేదు. ఖచ్చితంగా. నిజమే మీరు ఇది. మీ సంకల్పం మీద నిజమే. మీకు క్లారిటీ వచ్చేస్తది. మీ హ్మ్. వ్యక్తిత్వం ఎంత బలమైంది, అది. మన వ్యక్తిత్వంలో బలం పెరిగితే దాన్ని ఏదైనా సాధించలేనిది ఏంటి అన్న విషయాన్ని కూడా మీరు తెలుసుకోవచ్చు. అవును. ఈ చిన్న సాధన చేయండి. కుంభరాశి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. ఎందుకంటే కుంభరాశి వాళ్ళకి మంచి సూచనలిచ్చారు. మీరిచ్చిన సూచనలైతే ఎలాంటి పెట్టుబడి లేకుండా వాళ్ళకు ఫలితాలను అందిస్తుంది. అది ఖచ్చితంగా. ఎందుకంటే మనసుని, మైండ్‌ని లగ్నం చేసుకోండి. మీ శ్వాసను మీ ఆధీనంలో పెట్టుకోండి అని చెప్తున్నారు కాబట్టి, ఇంకా అలా చేసిన వాళ్ళు ఖచ్చితంగా మేము విజయాన్ని సాధిస్తామని ఒక నిర్మల్ గారు ఒక చిన్న కరెక్షన్. హ్మ్. మనస్సుని మీ ఆధీనంలో పెట్టుకోండి అన్నది సర్వసాధారణంగా అందరూ చెప్పేది. కానీ మన మనసు ఎప్పుడు కూడా మన ఆధీనంలో ఉండదు. ఆధీనం లేదు కాబట్టి అది మనసయింది. ఓకే. మనసు ఎప్పుడు కూడా హ్మ్. భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాలు ఎక్కడుంటో తెలీదు. ఎక్కడుంటదో తెలీదు. కానీ ఈ 15 నిమిషాల్లో ఆ మనసు హ్మ్. ఆటోమేటిక్‌గా మీరు సాధన చేసేటప్పుడు ఆ మనసే ఇష్టపడతది. అది. ఎక్కడికి? మీరు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఫార్మాట్ ఉంది చూడండి. ఈ టెక్నిక్ ఉంది చూడండి. హ్మ్. మనస్సే ఆటోమేటిక్‌గా ఇక్కడికొస్తది. ఆధీనంలోకొచ్చేస్తది. మీరు పిలిస్తే వస్తది. అంతే. మీరు ఎప్పుడైతే ఖచ్చితంగా. మనసునే మీరు సాధించే స్టేజ్‌కొచ్చారనుకోండి, హ్మ్. భౌతిక సుఖ సంతోషాలన్నీ కూడా చాలా ఖచ్చితంగా. ఈజీగా ఖచ్చితంగా సార్. ఇచ్చేస్తాయి. ఎందుకంటే మీరిచ్చిన ఈ సూచన మాత్రం, ఈ సంకల్పం మాత్రం నిజంగా నేనేదైనా సాధించగలను అనే ఒక కాన్ఫిడెంట్‌ని పెంచే సూచనలు మీరిచ్చేటివి కాబట్టి, మా హిట్ టీవీ ప్రేక్షకులకి ఇవి బాగా ఉపయోగపడతాయని మనస్ఫూర్తిగా మేము తెలియజేసుకుంటున్నాము. ఉగాది మనం దృష్టిలో పెట్టుకుంటే ఉగాది పండగ నుంచే మనకు కొత్త సంవత్సరం మొదలవుతుంది కాబట్టి అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. మాకెలా ఉండబోతుంది అని ముఖ్యంగా మీనరాశి వాళ్ళు. మరి ఈ మీనరాశి వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉండబోతుందంటారు? హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. మీ శ్రేయోభిలాషి, మీ ఎస్‌పి నాగనాథ్, ఆస్ట్రో సైకాలజిస్ట్. మేడం మీనరాశి వాళ్ళకి రాశిలోనే షడ్గ్రహ కూటమి.
ఓకే 6 గ్రహాలు ఉమ్, మీనరాశిలో ఉంటాయి. ఉమ్, అయితే మనము పండగ రోజు గ్రహస్థితిని చూసుకుంటే వృషభ రాశిలో గురువు, మిథున రాశిలో కుజుడు, ఓకే సార్. కన్యా రాశిలో కేతు ఉంటాడు కేతు. వీళ్ళకి. ఉమ్, అయితే ఇది పండగ రోజు గ్రహస్థితి అయితే మే 18 నుంచి 22 తారీఖు వరకు ఉమ్, గురు సంచారం వృషభ రాశి నుంచి మిథునంలోకి, ఓకే ఆ, రాహు మీనరాశి నుంచి కుంభంలోకి, ఉమ్, కన్యలో నుంచి సింహరాశికి కేతు వస్తాడు. ఓకే సో ఇది 22 తారీఖు తర్వాత జరిగేటువంటి గ్రహస్థితి 22వ తారీఖు నుంచి. తర్వాత నుంచి ఉమ్, ప్రధానమైనటువంటి గ్రహాలు ఇవి జరుగుతాయి. ఈ మూమెంటం ఉంటుంది. ఓకే అయితే వీళ్ళకి మీనరాశి వాళ్ళకి దీని యొక్క షడ్గ్రహ కూటమి యొక్క పరిణామాలు విపరీతంగా ఉంటాయని అంటున్నారు. కానీ షడ్గ్రహ కూటమి మీనరాశి వాళ్ళకి కేవలం ఉమ్, 2 రోజులే ఉంటుంది. అక్కడ 6 గ్రహాలు 2 రోజులు ఉంటాయి. ఓకే 2 రోజులు అయిపోయిన తర్వాత అక్కడ పంచగ్రహ కూటమి ఉంటుంది. కాబట్టి వీళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. లేదు. ప్రధాన కారణం ఏంటంటే వీళ్ళకి రాశిలో శని ఉన్న, రాహు ఉన్న చాలా మంది కూడా వీళ్ళకి విపరీతమైన పరిణామాలు ఏర్పడతాయని చెప్తున్నారు. ఉమ్, కానీ మీనరాశికి అంటూ ఒక లక్షణం ఉంది. మిగతా ఏ రాశులకు కూడా లేనటువంటి ఒక గొప్ప లక్షణము, ప్రత్యేక లక్షణం మీనరాశికి ఉంది. ఓకే సార్. అదేంటంటే మీనరాశి అంటేనే ఆధ్యాత్మిక పరమైనటువంటి రాశి. ఉమ్, ఎందుకు ఆధ్యాత్మిక పరమైన రాశి అంటే వీళ్ళు పుట్టిన వీళ్ళలో నాస్తిక భావంగా ఉంటారు, ఉమ్, వ్యతిరేక భావజాలం వాళ్ళు ఉంటారు. ఉమ్, మరి వీళ్ళు ఆధ్యాత్మికంగా ఎలా అని చెప్తారు సార్? మీరు జనరలైజ్ చేసి అనొచ్చు. ఓకే నిజమైన ఆధ్యాత్మిక అంటే ఏంటంటే కొన్ని లక్షణాలు ఉంటాయి మేడం. గొప్ప లక్షణాలు ఏంటంటే ప్రేమ భావం, ప్రేమ భావం. క్షమాగుణం. ఉమ్, సో దేన్నైనా కానీ స్వీకరించేటువంటి లక్షణం, ఓకే వాళ్ళల్లో ఉన్నటువంటి బలహీనతలు ఒప్పుకునేటువంటి లక్షణాలు, ఉమ్, ఇవన్నీ నిజమైనటువంటి ఆధ్యాత్మిక మార్గానికి వెళ్ళడానికి ఉండాల్సినటువంటి లక్షణాలు మేడం. ఓకే మనం ఆధ్యాత్మికం అనుకుంటే ఏమనుకుంటామంటే ఒక రూపము, ఉమ్, రోజు మతపరమైనటువంటి ఆచరణని మనం ఆధ్యాత్మికం అనుకుంటాం వ్యవహారికంగా. ఓకే కానీ అది స్వభావంకి గుణగణాల దగ్గరికి వచ్చేటప్పటికి మీనరాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి లక్షణాలు ఉంటాయి. నా దృష్టిలో అక్కడ శనిగ్రహము 2.5 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఉమ్, ఈ కేతు ఎప్పుడైతే వీళ్ళకి మీనరాశి నుంచి అది షష్టం అవుతుంది, అంటే షష్టమ భావం అవుతుంది. ఓకే ఎట్ ద సేమ్ టైం వ్యయభావంలో వాళ్ళకి రాహు వస్తాడు. ఉమ్, ఈ వ్యయంలో రాహు కూడా వీళ్ళు గతంలో చేసినటువంటి ఎన్నో పనులకి, ఉమ్, ఎన్నో రకాల కార్యాచరణ, ఆలోచన, ఉమ్, మంచి మంచి ఆలోచనలు, వేరే వాళ్ళకి స్నేహభావంతో సహాయం చేసేది, సమాజానికి కుటుంబానికి సహాయం చేసేటువంటి కర్మలు కూడా ఉమ్, వీళ్ళకి ఈ సందర్భంలో వాళ్ళకి అనుకూలమైనటువంటి వాతావరణం సృష్టించేటువంటి అవకాశం బలంగా ఉంటుంది. ఓకే ఓకే సార్. గుర్తుపెట్టుకోండి, ఏదో కొత్తగా ఆధ్యాత్మిక బలం కాదు, వాళ్ళకి డిఫాల్ట్. ఉమ్, అష్టగ్రహ కూటమి మీనరాశిలో ఉన్నా కానీ వాళ్ళు గ్రహించాల్సింది ఒకటే, ఓకే వాళ్ళు నమ్మాల్సింది కూడా ఏంటంటే ఫస్ట్ యూ హ్యావ్ టు బిలీవ్ దట్ ఉమ్, యు ఆర్ ద డివైన్ హ్యూమన్ బీయింగ్, ఉమ్, యు ఆర్ ద డివైన్ పర్సనాలిటీ. ఉమ్, ఇది ఎందుకు అంటే గురుగ్రహం యొక్క వ్యయభావం మోక్షభావంలో ఉంటాడు. మీ మోక్షభావం అది వ్యయభావం అంటే. ఓకే సో ఈ గురుగ్రహం యొక్క ప్రవేశం ఎప్పుడైతే మిథునంలో జరుగుతుందో ఉమ్, ఈ రాశి నుంచి అది చతుర్థ భావం అవుతుంది. ఓకే విద్యార్థులకు సంబంధించి కానీ, వ్యాపారంలో ఉండేవాళ్ళు, రియల్ ఎస్టేట్లో డబ్బు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు, ఉమ్, విదేశాలకు వెళ్ళేసి చదువుకునే వాళ్ళందరూ కూడా గతంలో వాళ్ళకి ఎప్పుడూ లేనటువంటి ఫలితాలు, గతంలో వాళ్ళు ఎప్పుడైతే కోరుకున్నారో, గతంలో వాళ్ళకి కావాల్సిన గుర్తింపు, ఓకే మెయిన్ ముఖ్యంగా ఈ మీనరాశి వాళ్ళు కోరుకునేది గుర్తింపు మేడం. ఎక్కడికి వెళ్ళినా కానీ గౌరవం, గుర్తింపు ఎక్కువ కోరుకుంటారు. వాళ్ళకి అది కావాలి. వీళ్ళకి పెద్ద ఆశయాలు ఉండవు. ఉమ్, ఒకవేళ ఆశయం ఉన్నా అది పూర్తిగా నెరవేరుస్తారన్న గ్యారంటీ ఉండదు. ఓకే స్వేచ్ఛతో ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారు. ఉమ్, రెండో చాలా ఇండిపెండెంట్గా ఉంటారు. సెల్ఫ్ రెస్పెక్ట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఓకే సెల్ఫ్ కంటెంట్మెంట్కి కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే ఆత్మసంతృప్తి లేని పని చేయరు, అది ఎవరితో మాటపడరు, ఉమ్, ఎన్ని అప్పులున్నా ఎన్ని బాధలున్నా మనసులో పెట్టుకుంటారు. అంతే. ఈ మీనరాశికి ఉన్నటువంటి దాన్ని ఏమంటారు, ఇమేజ్ తెలుసా మీకు? ఉమ్, ప్రతి రాశికి ఒక సింబల్ ఉంటుంది. ఈ అవును. మీర సింబల్ ఏంటి చెప్పండి? చేప. చాప. చేప నీళ్ళల్లో ఏడిచినా తెలియదు అని చెప్తారు అవును. చూడండి. ఉమ్, అది వాళ్ళ వైవాహిక జీవితంలో కానీ, కుటుంబంలో కానీ ఎన్ని సమస్యలు వచ్చినా కానీ ఉమ్, వాళ్ళ మనసులో ఏముంది, వాళ్ళ భావోద్వేగాలు ఏముంది అన్నది ఎప్పుడు ఎవరికి చెప్పరు వాళ్ళు. చెప్పరు. వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్కి, క్లోజ్ ఇంటిమేట్స్కి కూడా ఉమ్, వీళ్ళు వాళ్ళ మనసులో ఉన్న అన్ని బాధలు షేర్ చేసుకుంటే లక్షణం ఉండదు. ఉమ్, అన్ని వాళ్ళు తన మీద వేసుకుంటారు, వాళ్ళు దాని మీద ఫేస్ చేస్తారు. ఎన్ని రకాల అప్పులు చేసినా కానీ కుటుంబాన్ని, పరిస్థితుల్ని చక్కబెట్టడానికి ట్రై చేస్తారు తప్ప ఉమ్, వాళ్ళ బలహీనతలన్నీ తీసుకుపోయి రోడ్డు మీద పెట్టుకొని బాధపడేటువంటి లక్షణాలు వాళ్ళకు ఉండవు. ఉండవు. ఇది నేను వాళ్ళలో చూసినప్పుడు ధార్మిక బలం. ఉమ్, మీరు ఎవరైతే బాధ్యతలు తీసుకుని వాళ్ళు గొప్ప వాళ్ళండి, ఉమ్, వాళ్ళందరూ ధార్మికవేత్తలే. వాళ్ళు ఓకే. నాస్తిక భావజాలమైన ఉండొచ్చు, ఉమ్, కానీ బాధ్యతలు తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారు చూడండి, బాధ్యతల నుంచి పారిపోరు, ప్రేమ భావంతో అవును. ఉంటారు, ఉమ్, పూర్తిగా మనసు పెట్టి చేస్తారు చూడండి, వాళ్ళు దే ఆర్ ద ట్రూ రియల్ స్పిరిచువల్ ప్రాక్టీషనర్స్. ఉమ్, వాళ్ళకి ఎప్పుడు కూడా దైవ బలము ఉంటుంది.
సో వీళ్ళకి దైవబలం ఎలా ఉంటుంది, శనిగ్రహం ఉన్నాడు కదా సార్ రాశిలో అని మీరు అడగచ్చు. అవును. చాలా మందికి శని మీద ఉన్నటువంటి ఒపీనియన్ కూడా ఈ ముఖ్యంగా ఈ ఆ, మీనరాశిలో ఉన్నప్పుడు అనుభవంతో చెప్తున్నాను, ఇది పుస్తకాల్లో ఉన్నది కాదు, అనుభవంతో చెప్తున్నాను. ఓకే సార్. శనిగ్రహము మీనరాశిలోకి వచ్చిన తర్వాత వీళ్ళకి జరిగేటువంటి ఒక ప్రోగ్రెస్ అనేవి ఉంటే ఆ ప్రోగ్రెసివ్ అచీవ్మెంట్స్ ఏమైనా ఉంటాయి అంటే వాళ్ళు గతంలో చేసినటువంటి కర్మ ఫలితమే వాళ్ళు ఇప్పుడు డెఫినెట్లీ వాళ్ళు అనుభవిస్తారు. ఆ ఫ్రూట్స్ అన్ని వీళ్ళు ఎంజాయ్ చేస్తారు. ప్లస్ కేంద్రంలోకి అంటే ఈ రాశి నుంచి కేంద్రంలోకి మే మాసం నుంచి గురువు ప్రవేశిస్తాడు. ఓకే. అందులో మీరు మిథున రాశి కూడా చూడండి, మిథున రాశి కూడా అది దైవమైనది, దైవపరమైన రాశి అది. అందులోకి గురుగ్రహం వెళ్తున్నాడు. గురుగ్రహం ఎవరు? దేవతలందరికి కూడా గురువు అధిపతి, గురువు అతను దేవతా గురువు అంటారు కదా. అందుకే అంటారు గురుబలం ఉండాలి దేనికైనా అని. ఎందుకు అంటే వీళ్ళకి బ్లెస్సింగ్ ఉంటుంది మేడం. మీనరాశి వాళ్ళకి నా సూచన ఏంటంటే మీకు ఆటోమేటిక్గా డిఫాల్ట్ మీలో ఆ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఉంది. మీరు కావాల్సిందల్లా మీరు ఏంటంటే ఒక ప్రణాళిక వేసుకున్నప్పుడు ఆ ప్రణాళికకు అనుగుణంగా మీరు కట్టుబడి ఉండండి. ఓకే. ప్లస్ మీరు లైఫ్లో అంబిషన్ గోల్స్ ఏవైతే ఉంటాయో అవి చిన్న చిన్నవి, లేకపోతే మోర్ క్రియేటివ్ రిలేటెడ్, మోర్ రిలేటెడ్ టు ద అకల్ట్ ప్రాక్టీసెస్ కావచ్చు, లేకపోతే కల్చరల్ కావచ్చు, వీటి మీద వీళ్ళకి ఎక్కువ శ్రద్ధ ఉంటుంది మేడం. అంటే మోర్ క్రియేటివ్ ఇన్నోవేటివ్ ఫీల్డ్స్లో వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది తప్ప ఈ మెటీరియలిస్టిక్ లైఫ్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. కానీ మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఈ రాహు వీళ్ళకి వ్యయంలో ఉంటాడు. ఒక ప్రమాదకరమైన సూచన కూడా వీళ్ళకి ఏంటంటే వీళ్ళ ఆంతరంగికులు, కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు వీళ్ళెవరన్నా వీళ్ళలోని బలహీనతని అడ్డం పెట్టుకొని వీళ్ళకి రావాల్సినటువంటి ఆస్తిని కూడా వాళ్ళు కొట్టేసేయడం, కాజేసేయమంటారు అండి. అటువంటి లక్షణాలు ఉంటాయి. వాటికి కారణం ఏంటి? ఈ సున్నితమైనటువంటి మానవీయమైనటువంటి లక్షణమే. వాళ్ళ భాగస్వామికి నచ్చుతుందా? ఇప్పుడు వృషభ రాశి ఆమెను పెళ్లి చేసుకుంటే ఆమె ఊరుకుంటుందండి? తులారాశి ఆమె ఊరుకుంటుందా? సింహరాశి ఆమె ఊరుకుంటుందా? సో ఇది వీళ్ళకి కుటుంబంలో ఇటువంటి చిన్న చిన్న కారణాల వల్ల వీళ్ళు అనవసరమైనటువంటి మానసికపరమైన ప్రశాంతతని కోల్పోయేటువంటి అవకాశం వీళ్ళకు ఉంటుంది. ఇది ఎప్పటి నుంచి వీళ్ళకి పాసిబుల్ ఉంటుందంటే ముఖ్యంగా వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే వీళ్ళకి ఆగస్ట్ ఎండింగ్ నుంచి ఈ డిసెంబర్ అంటే ఎగ్జాక్ట్లీ ఎప్పుడు డిసెంబర్ 28 అంటే డిసెంబర్ వరకు అనుకోండి, ఆగస్ట్ ఎండింగ్ నుంచి డిసెంబర్ వరకు ఇటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మీరు ఒకటే గమనించాలి ఏంటంటే మీరు మీలాగా ఉండడం సరిపోదు. ఈ భౌతిక ప్రపంచంలో ఆబ్జెక్టివ్ ఐడెంటిటీ, ఆబ్జెక్టివ్ రిలేషన్స్ని కూడా మీరు మేనేజ్ చేయడం అన్నది మీరు ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాల్సిన అవసరం మీకు ఉంటుంది. దీన్ని కనుక వీళ్ళు ఇంప్లిమెంట్ చేసుకుంటే వీళ్ళకి ఈ 4 నెలలు పక్కన పెడితే సంవత్సరాంతరం అంతా కూడా వీళ్ళకి విద్యార్థులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, వ్యాపారవేత్తలకు కానీ వీళ్ళు ఊహించుకున్నంత షడ్గ్రహ కూటమి వల్ల ఏర్పడింది వ్యయంలో రాహు, ఈ గ్రహస్థితిని బట్టి ఏవైతే వాళ్ళు ఊహించుకుంటున్నారో రకరకాల విశ్లేషణ జరుగుతుందో వాటికి పూర్తిగా విరుద్ధమైనటువంటి ఫలితాలను వీళ్ళు చూసే అవకాశం కూడా ఉంటుంది. ఈ సంవత్సరం ముఖ్యంగా ఈ పండుగ నుంచి, ఉగాది పండుగ నుంచి మళ్ళీ నెక్స్ట్ ఉగాది పండుగ వరకు వీళ్ళకి విపరీతమైన ఆధ్యాత్మిక బలము, సంకల్ప బలము ఇవన్నీ కూడా పెరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాకపోతే వ్యవహార శైలిని మర్చిపోకూడదు. వ్యవహారమే పరమార్థం అంటారు కదా. కాబట్టి ఈ వ్యవహార శైలిని కూడా వీళ్ళు పెంచుకున్నటువంటి ప్రయత్నం చేస్తే వీళ్ళకి విశ్వావసునామ సంవత్సరం మంచి జ్ఞాపకాన్ని ఇస్తుంది. అదే అంటున్నాను సార్. ఎందుకంటే ఈ మీనరాశి వాళ్ళు వాళ్ళ మనసులో ఉన్న భావోద్వేగాలను బయట చెప్పుకోలేరు కాబట్టి వాళ్ళవి కూడా మనసులో ఉన్న మాట మీరు చెప్పేశారు. కాబట్టి వాళ్ళకైతే ఈ సంవత్సరం అంత మంచి జరగబోతుంది. వాళ్ళు ఒకవేళ రాంగ్ స్టెప్స్ వేస్తే ఎలాంటి సూచనలు పాటించాలంటే? మీనరాశి వాళ్ళు వాళ్ళ ఆధ్యాత్మిక బలం వాళ్ళకి డిఫాల్ట్ ఉంటుంది. కానీ వ్యవహారంలోకి వచ్చేటప్పటికి వీళ్ళ సున్నితత్వము, తొందరగా సెల్ఫ్ విడ్రాయల్ అంటారు, తొందరగా విడ్రా అయిపోవడము, ఒకటే ఆలోచనలో దీర్ఘకాలంగా ఉండలేకపోవడం, దీనివల్ల వీళ్ళు ఎక్కువగా నిందలు, చెడ్డ పేరు, చెయ్యని తప్పుల్ని కూడా నెత్తినేసుకోవడము, చేయనటువంటి పనులకు కూడా వీళ్ళు చెడ్డ పేరు తెచ్చుకునేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా రాహు వ్యయంలో ఉన్నాడు కాబట్టి ఈ విషయం చెప్తున్నాను నేను. ఒకటి గమనించండి, ఒక మాల తీసుకొని ఈ మాలని మీరు మీ చూపుడు వేలు, మీ బొటన వేలుతోని ఈ మాలకు ఉన్నటువంటి బీట్స్ని మీరు కౌంట్ చేయండి. ఈ కౌంట్ చేసే క్రమంలో ఫస్ట్ మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఆ బీట్స్, నెంబర్ ఆఫ్ బీట్స్ ఎన్ని ఉన్నాయన్న కౌంటింగ్కి వెళ్తుంది. ఎప్పుడైతే మీరు ఈ కౌంటింగ్ స్టార్ట్ చేస్తారో ఆటోమేటిక్గా మీ ఫోకస్ అంతా కూడా ఈ స్పర్శ మీద ఉండాలి. ఈ ఇండెక్స్ ఫింగర్, థంబ్ నెయిల్ మీద మీ ఫోకస్ అంతా రావాలి. ఇక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్ ఏంటి అంటే మీ యొక్క రెస్పిరేటరీ, మీ బ్రీతింగ్ మీదకి రావాలి. ఎప్పుడైతే మీ రెస్పిరేషన్ అండ్ మీ స్పర్శ అంటే మీ సెన్స్ అండ్ రెస్పిరేషన్ రెండూ మీరు ఒకవేళ ఏకాగ్రత కనుక పెంచుకోగలిగితే
థర్డ్ ఆస్పెక్ట్ ఏంటి అంటే మీ పర్సనాలిటీలో ఉన్నటువంటి విశ్లేషణ అంతా నేను చేశాను. అంటే బలాలు, బలహీనతలు అని చెప్పాను. హ్మ్. వీటి మీద కూడా మీరు ధ్యాస రావాలి. అంటే ఒకటి మీ బ్యాక్ ఆఫ్ ద మైండ్ మీ పర్సనాలిటీ అనాలిసిస్ ఓకే. అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ ఆర్ అబ్జర్వింగ్ యువర్ ఓన్ రెస్పిరేటరీ బ్రీతింగ్ సిస్టమ్ హ్మ్. అండ్ యూ ఆర్ కంటిన్యూస్ టు డూ దిస్ సాధన ఆఫ్ ద మాల, ఓకే. మూమెంటమ్ ఆఫ్ దిస్ మాల. హ్మ్. ఈ మూడిటిని గనుక మీరు ఏకకాలంలో దృష్టి పెట్టి మీ హ్మ్. యొక్క మీ మీ మనసు పూర్తిగా హ్మ్. మీ శరీరం దగ్గరకు వచ్చేయాలి. మీ ఓకే. మనసు, ఆలోచన, బుద్ధి అంతా కూడా ఓకే. ఈ స్పర్శ, ఈ క్రియ, శ్వాసక్రియ అండ్ మీ హ్మ్. యొక్క హ్మ్. రిపిటేటివ్ హ్మ్. అనాలిసిస్ అబౌట్ యువర్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ. హ్మ్. మీరు గనక ఈ స్థాయికి వచ్చారు, 15 నిమిషాలు మీరు దీన్ని ఏకాగ్రతతో చేశారు. హ్మ్. దీనికి పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నం టైం లేదు మేడం. లేదు. మీరు ఎప్పుడు ఎనర్జిటిక్‌గా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు, అప్పుడు సాధన చేయండి. అంతే. ముఖ్యంగా మీనరాశి వాళ్ళకి చెప్తున్నాను. హ్మ్. ఈ చిన్న సాధన చేయండి. ఇదంతా ఈజీ కాదు. హ్మ్. చేస్తే చాలా సింపుల్ ఇది. హ్మ్. నేను ఈ సాధన చేస్తూ కూడా మాట్లాడి అనాలిసిస్ చేసి చెప్పగలను. మీరు ఏ టాపిక్ అడిగినా చెప్పేస్తా నేను. ఎందుకు? ఓకే. బికాజ్ దిస్ ఈస్ మై సాధన. ఇట్ ఈస్ అవును. ఎవ్రీడే సాధన. ఇది నేను అవును. చేస్తా కాబట్టి. అవును. ఈ సాధన చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి మనసు ఎంత కాదన్నా భౌతిక ప్రపంచాల మీదకి వెళ్తుంది మేడం. ఓకే. భౌతిక సుఖ సంతోషాలు మనకు అవసరమే. హ్మ్. అవును. లేకపోతే ఈ వాచ్ లేదు, అవును. మొబైల్ లేదు, ఏమి లేదు మన అవును. జీవితంలో. హ్మ్. సో ఎప్పుడైతే ఈ భౌతిక సుఖ సంతోషాల వైపు మనసు వెళ్తుందో ఆ కోరిక తీర్చుకోవడం కోసం మన భావోద్వేగాలు కూడా అటే తిరుగుతాయి. మన ఓకే. బుద్ధి కూడా అటే తిరుగుతుంది. హ్మ్. మరి ఇవన్నీ ఉన్నప్పుడు కూడా మన జీవితంలో ఎందుకు లైఫ్‌లో సక్సెస్ అని హ్మ్. అచీవ్‌మెంట్స్‌కి ఎందుకు మనం డిలే అవుతుంది? ఎందుకు మనం సక్సెస్ కాలేకపోతున్నాం అంటే హ్మ్. రీజన్ ఏంటి? మన మన సంకల్పంలోనే లోపం ఉంది. ఏదో లోపం ఉంది. అవును. ఆ లోపం ఏంటి అంటే మన సంకల్పము ఈ భౌతిక ప్రపంచంలో కావాల్సిన గుర్తింపు, హోదా ఏదైతే హ్మ్. ఉందో హ్మ్. దాన్ని నెరవేర్చుకోవడానికి కావాల్సిన సామర్థ్యాన్ని మనం పెంచుకోవట్లేదు. అవును. ఆ పెంచుకునేటువంటి క్రమంలో మనం కొత్తగా బయట ప్రపంచం నుంచి తెచ్చుకున్నటువంటి ఏమైనా అప్పులాగా తెచ్చుకున్నటువంటి ఏమైనా ఉందా? లేదు. ఆస్తులని ఏమీ లేదు. మనకు అంతర్గతంగా ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తి ఏదైతే ఉందో, ఈ ఆధ్యాత్మిక బలమే హ్మ్. మనము చెప్పినటువంటి ఈ అబ్జర్వేషన్ సెన్స్, పరిశీలన భావంలో దాగి ఉంది. హ్మ్. ఈ అబ్జర్వేషన్ సెన్స్ వల్ల ఏమవుతుందంటే బయట ప్రపంచం, బయట ఆబ్జెక్టివ్ వరల్డ్ మన భావోద్వేగాలు మన లోపల ఉంటాయి మేడం. అది. మనం పెంచుకుంటే పెరుగుతాయి. మన ఫీలింగ్స్, థాట్స్, ఎమోషన్స్ అన్నీ కూడా అవును. మనం దేన్నైతే ఇష్టపడతామో దాని చుట్టూ తిరుగుతాయి. అవును. ఇది మీకు తెలుసు. అవునా? ఎప్పుడైతే మన మనసు దాని చుట్టూ తిరుగుతుందో, భౌతిక ప్రపంచంతో మనం ఎప్పుడైతే ఈ డిస్క్రిమినేషన్‌లోకి వెళ్ళిపోతాం, పోలిక, మనం కూడా ఎదిగిపోవాలనుకుంటాం చూడండి. ఈ ప్రాసెస్‌లో మనం ఏం మిస్ అయితామంటే, మనలో డిఫాల్ట్ ఉన్నటువంటి ఒక ఆధ్యాత్మిక బలాన్ని మనం విస్మరిస్తాం. హ్మ్. ఈ క్రియ వల్ల ఏమవుతుందంటే, ఈ భౌతిక ప్రపంచానికి, భావోద్వేగాలకు మధ్యలో మీకు ఒక స్పేస్ క్రియేట్ అవుతది. హ్మ్. ఈ అబ్జర్వేషన్ సెన్స్ వల్ల. అవును. అవును. ఈ పరిశీలన భావం వల్ల అవును. ఏర్పడుతది. మీరు ఎంత భావాన్ని గనక మీరు ఈ మధ్యలో ఈ గ్యాప్ క్రియేట్ చేయగలుగుతారో, హ్మ్. ఆ క్రియేషన్ ఆఫ్ దిస్ స్పేస్ ఇట్‌సెల్ఫ్ ఈస్ ఎ స్పిరిచ్యువల్ జర్నీ. ఓకే. ద స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ స్పిరిచ్యువల్ జర్నీ ఇది. ఓకే. దీన్ని గనక మీరు బలంగా ప్రాక్టీస్ చేస్తే, హ్మ్. ఈ గ్యాప్ ఏదైతే క్రియేట్ అవుతది చూడండి మేడం స్పేస్, ఇదే మీ యొక్క సంకల్పానికి ఆయుధం. మీ సంకల్పానికి ఇదే ఎనర్జీ, శక్తి. ఓకే. మీరేదైతే కోరుకుంటున్నారో, అది మీరు సాధించలేకపోతున్నారు. మీ మనస్సు, బుద్ధి, ఆలోచన ఎక్కడో తిరుగుతుంది. అవును. ఈ ప్రక్రియలో ఏమవుతుంది? మీ బుద్ధి కూడా రిఫార్మ్ అవుతది. మీ పర్సనాలిటీ మీకు తెలుస్తుంది. మీ అవును. వీక్‌నెసెస్ మీకు తెలుస్తున్నాయి. ఎప్పుడైతే మీ బుద్ధి, మీ పర్సనాలిటీ మీకు తెలుస్తదో మేడం, అప్పుడు జరిగేటువంటి గొప్ప మార్పు ఏంటంటే, అది మీ కంట్రోల్‌లో ఉంటది మేడం. మీ బుద్ధి యెస్. మీ కంట్రోల్‌లో ఉంటది. హ్మ్. బుద్ధి కంట్రోల్ ఉండడం వల్ల ఆలోచనలు కూడా బుద్ధి కంట్రోల్‌లో ఉంటాయి. ఇది సాధ్యమా మేడం? ఒక మనిషి కూర్చొని ఆలోచించి మానసికంగా అనుభవించుకోవడం? అంత ఈజీ కాదు సార్. చాలా కష్టం. ఎందుకంటే చాలా కష్టం. చాలా సాధన చేసుకోవాలి దీనికోసం కూడా. నిజంగా చెప్పాలంటే గట్టిగా మనం ప్రిపేర్ అయ్యి కూర్చొని ఒకసారి చేస్తే వచ్చేది కాదు సార్. అవును. ఈ 15 నిమిషాలు దయచేసి మీరు హ్మ్. ప్రాక్టీస్ చేయండి. అది. ఇది ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఒక్క పైసా ఖర్చు లేదు. ఫలితం మాత్రం కావాల్సిందల్లా మీ దక్కుతుంది. అంకిత భావము, మీకు నిజాయితీగా అవును. జీవితంలో ఎంత ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి అనేటువంటి సంకల్పమే. హ్మ్. ఇది మీరు సాధన చేయండి. ఒకటి మీరు శ్వాస మీదకి అంటే నాకు తెలిసి ఫస్ట్ స్టేజ్ ఏంటంటే మనం బీట్స్ కౌంట్ చేసేటప్పుడు స్పర్శ హ్మ్. ఆ నంబర్ స్టేజ్‌కే మనకు కొంచెం టైం పడుతుంది. అవును. అక్కడి నుంచి మీరు రెస్పిరేటరీ మీకు శ్వాసక్రియకు వస్తారో ఆటోమేటిక్‌గా అప్పుడు మీకు మననం హ్మ్. మీరు మీ వ్యక్తిత్వాన్ని మీరు మననం చేసుకోవడం వల్ల మీ నిర్ణయాలు, మీ బుద్ధే మీ జీవితంలో ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తాయి. ఇది మీరు పక్కా మీరు ఇది అనుభూతి పొందుతారు ఇది. మీనరాశి వాళ్ళందరికీ గూడా విశ్వావసు నామ సంవత్సరం అద్భుతాలను తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. మనస్ఫూర్తిగా మేము కూడా మా హిట్ టీవీ ద్వారా మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే 12 రాశుల వారికి కూడా ఈ ఉగాది పండగకి ఎలా ఉండబోతుంది, శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి, అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి, అశుభ ఫలితాలు ఉన్న వాళ్ళకి మీరిచ్చే సూచనలు 100% వాళ్ళకు
ఉపయోగపడతాయి ఖచ్చితంగా. అలాంటి సూచనలు ఇచ్చినందుకు మా హిట్ టీవీ ద్వారా మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. నేను కూడా ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. హిట్ టీవీ ప్రేక్షకులందరూ కూడా 99% గతంలో నేను చేసినటువంటి ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో దానికి చాలా పాజిటివ్ స్పందన వాళ్ళ యొక్క కామెంట్స్ రూపంలో చెప్పారు మేడం. ఒక రకంగా చెప్పాలంటే అదే నాకు ఒక పెద్ద ఎనర్జీ అది. అంటే ఫర్దర్ రేపొద్దున మనము ఒకవేళ మాస ఫలాలు చెప్పాలి, జనరల్గా ఈ మాసంలో ఇలా జరగబోతుంది వివిధ రాశుల వాళ్ళకన్నప్పుడు మనము మనస్తత్వపరమైన విషయాల్ని కూడా పరిగణలోకి తీసుకొని కేవలం భవిష్యత్తు మాత్రమే కాకుండా వాళ్ళ తత్వాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మనం గనక కార్యక్రమం చేస్తే మన హిట్ టీవీ ప్రేక్షకులు తీసుకుంటారా లేదా అన్న విషయాన్ని వాళ్ళ కామెంట్స్ రూపంలో ఆల్రెడీ వాళ్ళు ఒక భావాన్ని ఇచ్చారు వాళ్ళు. కాబట్టే ఇవాళ కూడా నిజంగా నేను కొంచెం ముందుకొచ్చి మనం ఆ ప్రక్రియను నేను ఏదైతే సాధన చేస్తానో, నేను గతంలో నా క్లయింట్స్కి ఏది చెప్పాను కూడా అది కూడా వీళ్ళతో షేర్ చేసుకున్నాను. ముఖ్యంగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా వాళ్ళు చేసినటువంటి కామెంట్స్ కానీ, వాళ్ళ లైక్స్ కానీ, వాళ్ళ వ్యూస్ కానీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ఈ విశ్వావసు నామ సంవత్సరంలో మీ అందరి ఒక బ్లెస్సింగ్ కింద తీసుకుంటున్నాను. కాబట్టి నాకే అనిపిస్తుంది ఒక్కొక్కసారి నేను ధన్యుడినే నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది. అటువంటి భావాన్ని మీరే క్రియేట్ చేశారు నాకు. దానికి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, అభినందనలు మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మీ అందరికి కూడా నేను ధన్యుడిని చెప్పుకుంటాను మీ యొక్క కామెంట్స్కి. చూశారు కదా మరి ఇప్పటివరకు అయితే, ఎందుకంటే ఈ ఉగాది పండగ నుంచి అన్ని రాశుల వాళ్ళకి కూడా మంచి జరగాలని హిట్ టీవీ ద్వారా కోరుకుంటున్నాము. అదేవిధంగా హిట్ టీవీ ప్రేక్షకులకు కూడా నాగనాథ్ గారు ఇచ్చే మంచి మంచి సలహాలు చాలా ఉపయోగపడుతున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కూడా తెలియచేసుకుంటున్నాము. హిట్ టీవీ ద్వారా నాగనాథ్ గారిని సంప్రదించాలంటే స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.